సో థ్యాంక్ యూ రంగా గారు, ఇంకా మన శివ అండ్ ప్రవీణ్ జాయిన్ అయినందుకు. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మీరు వెంటనే ఇన్విటేషన్ ఒప్పుకున్నారు, వచ్చి మీ వ్యూస్ షేర్ చేద్దాం అనుకున్నారు 2024లో. బికాజ్ నాకేమనిపించిందంటే, నా పర్స్పెక్టివ్ కాకుండా మీ పర్స్పెక్టివ్లో, బికాజ్ యూఆర్ ఆల్సో యూ హీన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఐ మీన్ రంగా కానీ, రంగా ఈజ్ అ వెటరన్, వి ఆల్ నో. శివ, ప్రవీణ్, సో మీరున్నారు, మీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది నాకన్నా. సో దట్స్ వాట్ నాకు అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద తెలుగు ఆడియన్స్లో, లేకపోతే తెలుగు క్రియేటర్స్లో నాకు తెలిసినంత వరకు మీరు చాలా టాప్ క్రియేటర్స్. అండ్ మేబీ దేర్ అదర్స్ ఉండొచ్చు కానీ, అండ్ ఇన్ఫ్యాక్ట్ ట్రైనింగ్లో కానీ ద థింగ్స్ యూ బిన్ డూయింగ్ ఈజ్ అమేజింగ్. సో థ్యాంక్ యూ అగైన్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. సో మనం క్విక్లీ లెట్స్ గెట్ ద ఇంట్రడక్షన్ డన్, స్టార్టింగ్ విత్ యూ రంగా. ఓకే, థ్యాంక్ యూ జీకే. తెలుగులో మాట్లాడడం అంటే చాలా చాలా కష్టంగా ఉంది. యూజువల్లీ వీడియో అనగానే మనము ఇంగ్లీష్లో మాట్లాడతాము. సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత, మేబీ ఆఫ్టర్ ఇయర్స్, దట్ ఒక వీడియో రికార్డింగ్ లో తెలుగులో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. ఇది లైక్ ఐఎమ్ లైక్ యుడెమీలో నేను కోర్సెస్ క్రియేట్ చేస్తాను ఇన్ AWS, Azure, Google Cloud, and like Spring Boot. Those are the areas in which I create courses. And now we have more than Telugulo million చెప్పాలి అంటే 10 లక్షల మంది. So 10 లక్షల మంది స్టూడెంట్స్ ఆన్ Udemy. So that's kind of my introduction. Then just now I saw it is 14 point something, like around 15 lakhs. Okay. Yeah, 14 లక్షలు తెలుగులో చెప్పాలి అంటే. యూట్యూబ్లో ట్రాన్స్లేట్ చేస్తే ఎంత? 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్. అవును. యా, అమేజింగ్. థ్యాంక్స్ రంగా. Yeah. ఓవర్ టు యూ. Yeah, it's been like No, sorry, go ahead రంగా. No, I mean, it's ఏం చెప్పాలనుకున్నానంటే, ఇది చాలా వరకు లక్ తో సంబంధించిన విషయం. ఆఫ్టర్ అ వైల్ మొత్తం లక్కే. Luck, and I think, I mean, you're being very modest, but the effort is also there. Correct. Number of effort, hours you have put in, and the knowledge that you have gained over Java to developer, you have learned many technologies. So that's why it is translating it. I mean, there are many people who have... Consistency. Yeah. I think consistency is important, but I feel a lot of people are consistent, very consistent. I mean, I'm sure there are a lot of people, other people, నాకంటే చాలా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఐఎమ్ నాట్ ది మోస్ట్ హార్డ్ వర్కింగ్, బట్ ప్రాబబ్లీ బికాస్ చాలా కాలంగా చేస్తున్నా కాబట్టి మేబీ ఇట్స్ లక్ ఈస్ అ బిగ్ ఫ్యాక్టర్. ఓకే, నైస్. ఓవర్ టు యు, శివ. హాయ్ జికి, హాయ్ రంగా, హాయ్ ప్రవీణ్. సో చాలా హ్యాపీ. సో సీనియర్స్తో అండ్ ప్రవీణ్తో కలిసి పాడ్కాస్ట్ చేస్తున్నందుకు. సో యా, వి నో జీకే వెరీ వెల్ ఇన్ యూట్యూబ్. హిస్ జర్నీ, హిస్ టాప్ వీడియో, more than million views. And first రంగా గారు తెలుగు అని చెప్పడం అని చూసిన తర్వాత ఐ సర్ప్రైజ్డ్. సో నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో, అండ్ హీ హ్యాస్ మోర్ ఎక్స్పీరియన్స్, 20 years of experience. And then సో డెవాప్స్ అండ్ క్లౌడ్ కంటే కూడా, సో 2006లో మేబీ 2006 or 2002లో రంగా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు టెక్నాలజీస్ అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను 2012లో సాఫ్ట్వేర్లో ఎంటర్ అయినప్పుడు కొంచెం టెక్నాలజీ ఈజీగా ఉంది. తర్వాత స్ప్రింగ్ బూట్ వచ్చినప్పుడు ఇంకా చాలా ఈజీ అయింది. సో బట్ ఆ టైంలో జేఎస్పీస్, వెబ్ స్పియర్, వెబ్ లాజిక్, ఇలా హెవీ టెక్నాలజీస్ని హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మేబీ ఆ ఎక్స్పీరియన్స్, actually I personally like to work in those technologies because we know the underlying things of how software is working. సో ఇప్పుడంటే క్లౌడ్, డెవాప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు అండర్లయింగ్ ఏరియాస్లో ఏం జరుగుతుంది అనేది చాలా చెప్పడం కానీ అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. బట్ మీ ఇద్దరు ఆ టైం నుంచి వచ్చారు, సో మీకు చాలా అంటే చాలా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ రంగా ఆల్సో హీ వర్క్డ్ ఆన్ స్ప్రింగ్ బూట్, హీ రోట్ సమ్ బుక్ ఆన్ స్ప్రింగ్ బూట్. సో రంగా గారికి క్లౌడ్స్ లైక్ AWS, Azure, GCP ఇవన్నీ ఒకటే. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్. సో మేబీ రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినప్పుడు హీ కెన్ ఈజీలీ అప్గ్రేడ్. సో ఐ నో I like the way he is really upgrading himself with less efforts because he know the underlying things. సో అండర్లయింగ్ థింగ్స్ అనేది అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, డేటా సైన్స్ వచ్చినా, రోబోటిక్స్ వచ్చినా కూడా అవి ఎలా వర్క్ అవుతున్నాయి, లో లెవెల్ అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో అందుకే మీ ఇద్దరు సీనియర్స్గా యూ బోత్ ఆర్ వెరీ వెల్ ఇన్ దోస్ టెక్నాలజీస్. సో ఐ వుడ్ రియల్లీ లైక్ టు లెర్న్ ఫ్రమ్ యూ ఆల్. సో నేను కూడా మీలాగానే
సో ఏ టెక్నాలజీ వచ్చినా దానికి ఈజీగా అడాప్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాను జనరలీ. అండ్ we know Praveen also. Maybe he is a little junior, but he's doing really well with less experience than you guys. And he's also very top trainer, top YouTuber. He's really helping a lot of persons. నాకు 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను నా కెరియర్ని L2 సపోర్ట్ ఇంజనీర్గా స్టార్ట్ చేశాను. బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సాఫ్ట్వేర్. అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్. సో టీసీఎస్లో కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడు జావా నేర్చుకోవాలని చాలా పర్సనల్గా ఉన్నింది. బట్ రిసోర్సెస్, ఇంటర్నెట్ లేదు, రిసోర్స్ ఎలా నేర్చుకోవాలో తెలియదు. అప్పుడు హెడ్ ఫస్ట్ జావా అనే బుక్ని ఆల్మోస్ట్ 12-13 టైమ్స్ చదివాను. సో చదివిన ప్రతిసారి నాకు కల్లో వచ్చేది ఈ ఆబ్జెక్ట్ క్లాస్ ఏంటి, అవి ఒకదానికొకటి కొలైడ్ అయినట్లు. సో నాకు అసలు నిద్ర పట్టేది కాదు. క్వశ్చన్స్ ఎవరిని అడగాలో తెలియదు, చుట్టూ ఎవరు లేరు. సో అందుకే అదే బుక్ని 12-13 టైమ్స్ చదివిన తర్వాత నాకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, రియల్ జావా అంటే ఏంటి, సో ఒక జనరలైజ్డ్ ఒపీనియన్ అనేది స్టార్ట్ అయింది సాఫ్ట్వేర్ పైన. సో ఇక్కడ టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కూడా. అందుకని నేను ఫస్ట్ జావా డెవలపర్గా స్టార్ట్ చేశాను. తర్వాత స్ప్రింగ్, సీమ్ ఫ్రేమ్వర్క్, సో దాని తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్. సో ఇలా అన్ని నేర్చుకుంటూ వచ్చి ఫైనల్గా డెవాప్స్ అండ్ క్లౌడ్ దగ్గర స్టాప్ అయ్యాను. ఎందుకంటే సో డెవలపర్ కోడ్ రాస్తారు, బట్ ఆ కోడ్ ఎలా డిప్లాయ్ అవుతుంది, అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, సో నా ఆలోచన అంతా ఇది ఉండేది. సో డెవాప్స్ అండ్ క్లౌడ్ వచ్చిన తర్వాత మనకు వైడ్ స్కోప్ వచ్చింది. అంతకుముందు ఏంటంటే లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ సపరేట్గా ఉండేవాళ్ళు, నెట్వర్కింగ్ వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు. మనకి ఎలాంటి యాక్సెస్ ఉండేది కాదు యాజ్ అ డెవలపర్. So I'm not allowed to know anything. I'm not allowed to speak also because they are sitting somewhere else. సో ఈ డెవాప్స్ అండ్ క్లౌడ్ వచ్చిన తర్వాత ఒక ఆపర్చునిటీ అనేది వైడ్ గా ఓపెన్ అయింది. సో టోటల్ గా టెక్నాలజీస్ ఎలా వర్క్ అవుతాయి, ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు రిక్వెస్ట్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి ఎలా రీచ్ అవుతుంది. సో నా జర్నీ అనేది ఇక్కడ స్టాప్ అయింది. సో కంపేర్ టు డెవలపర్, సో ఐఎమ్ వర్కింగ్ మోర్ ఆన్ క్లౌడ్ అండ్ డెవాప్స్ హియర్. మేబీ ఫ్యూచర్ లో టెక్నాలజీస్ వస్తే ఐ విల్ ట్రై టు డెఫినెట్లీ ఐ విల్ అప్గ్రేడ్. So this is about my introduction. Thank you. Thanks, Siva. What do you, Praveen? Yes, thanks, GK. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ రంగా సార్ ఈజ్ హియర్, శివ కూడా ఉన్నారు. సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ టాలెంటెడ్ పీపుల్. నేను అందరికంటే జూనియర్ని. నేను నా కెరియర్ 2016లో స్టార్ట్ చేశాను ఇన్ఫోసిస్. ప్రాబ్లీ నేను టైర్ 3 కాలేజ్ నుంచి బిలాంగ్ చేస్తాను. సో ఏంటంటే మాకు కోడింగ్ కానీ, ఒక జాబ్కి కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎవరు యాజ్ అ మెంటర్ కింద తీసుకోవాలి, మాకు ఏం తెలీదు. జస్ట్ వన్ థాట్ ఏంటంటే పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలి, మనం మన కాల్ మీద నించోవాలనేది ఒక చిన్న కాన్సెప్ట్తో నా జర్నీ స్టార్ట్ అయింది కాలేజ్లో. సో అలాంటిది నేను ఇన్ఫోసిస్లో ప్లేస్ అయ్యాను. సో ఇన్ఫోసిస్ ఇన్ఫ్రా కానీ యూట్యూబ్లో అగైన్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇన్ఫోసిస్ జాయిన్ అయిపోయాను. సో అలా నా కెరియర్ స్టార్ట్ అయింది. కంప్లీట్ ట్రైనింగ్ వచ్చేసి జావాలో అయింది. బట్ ఏంటంటే సర్వీస్ బేస్లో ఒకటి ఉంటుంది. జావాలో ట్రైన్ అయిన తర్వాత ఎనీ స్ట్రీమ్ నిన్ను కూర్చోబెడతారు, ఏ స్ట్రీమ్లో ఓపెనింగ్స్ ఉంటాయి. సో అలాగే డెవాప్స్లో వచ్చింది నాకు. సో ఇనీషియల్గా అయితే చాలా స్ట్రగల్స్ అయినాయి. ఎందుకంటే డెవాప్స్ 2016లోనే అప్పుడప్పుడే కంపెనీస్ ఏంటంటే దే వాంటెడ్ టు టేక్ డెవాప్స్ అనమాట. సో అలాగా వచ్చేసి నాకు ఒక టీంలో వేశారు. ఆ టీంలో వేసిన 2 monthsకే నన్ను తీస్తారు. ఎందుకంటే నాకు అసలు ఏబీసీ ఆఫ్ డెవాప్స్ కూడా తెలియదు. సో మేనేజర్ పిలిచాడు, క్యాబిన్లోకి కూర్చున్నాను కామ్గా. మా ఫ్రెండ్స్ అందరూ బయట ఉన్నారు, నన్నే ఎందుకు పిలిచాడనే చిన్న డౌట్ ఉన్నింది. పిలిచాడు, చెప్పాడు ఏంటంటే ప్రవీణ్ వీఆర్ రిమూవింగ్ యూ ఫ్రమ్ టీమ్ అనేసి. సో అలాగా నాకు ఐ గాట్ టీయర్స్ అనమాట. ఏంటి నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, నన్నే ఎందుకు తీస్తాడు అనేది. బట్ స్టిల్ ఏంటంటే నా ఫ్రెండ్స్ వల్ల వాళ్ళు సపోర్ట్ చేశారు చాలా వరకు. ఏంటంటే ఇదేం లేదు, ఇది ఒక చిన్న ప్రాజెక్టే, పెద్ద దానికి ఏం చేయంటే. ఆ తర్వాత వెంటనే టొయోటా, సేమ్ కంపెనీలో టొయోటా అనే ఒక ప్రాజెక్ట్ ఉన్నింది, దాంట్లో జాయిన్ అయ్యాను. అక్కడ కూడా ఎస్కలేషన్స్ మీద ఎస్కలేషన్. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే డెవాప్స్ ఇస్ నాట్ ఈజీ. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దే నీడ్ మోర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. అంటే దాని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకొని లెవెల్ గ్రో అవ్వాలి. సో ఇన్ఫోసిస్ 3 years జర్నీ తర్వాత నేను వెరజాన్ జాయిన్ అయ్యాను. వెరజాన్ అగైన్ నాకు అప్పటికి తెలీదు సర్వీస్ బేస్డ్ ఏంటి, ప్రొడక్ట్ బేస్డ్ ఏంటి. జస్ట్ ఏంటంటే ఎక్కడ మనకి ఏంటి మంచి ఆఫర్ దొరికితే అక్కడ వెళ్ళిపోతాం కదా. సో అలాగే జస్ట్ నేను చెన్నై టు హైదరాబాద్ మైగ్రేట్ అయిపోయాను. సో అప్పుడు కూడా అంటే గుడ్ థింగ్స్ ఏంటంటే మైగ్రేషన్ బడ్జెట్ కానీ అంతా ఆఫీసే పెట్టుకుని. సో నాకు అలా ట్రావెల్ చేయడం ఇష్టం కాబట్టి సో అలా ఆప్ట్ చేసుకున్నా. సో వెరజాన్ జాయిన్ అయ్యాక 2 years నాకు మంచిగా లీడ్ హెల్ప్ చేశారు. నాకు ఒక గురువు లాగా అనమాట. మంచిగా హెల్ప్ చేసి నన్ను బాగా మోల్డ్ చేశారు ఆ ఫీల్డ్లో. సో నాకు 5 awards వచ్చినాయి వెరజాన్లో. అంటే నాకు ఆటోమేషన్స్ కానీ స్కిల్స్ కానీ అక్కడి నుంచే బిల్డ్ అయిపోయినాయి. ఎందుకంటే నేను ఇన్ఫోసిస్లో జావా టెస్టింగ్, డేటాబేస్ మీద చేసిన తర్వాత, డెవాప్స్ మీద చేసిన తర్వాత నాకు డెవాప్స్ నచ్చి వెరజాన్లో డెవాప్స్కే రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా.
సో అలాగా వెరజాన్ జర్నీ స్టార్ట్ అయింది. 2 ఇయర్స్ డౌన్ ద లైన్ వెరజాన్‌లో ఏమైందంటే ఇంకా ఏంటి కొత్తగా రావట్లేదు. ఏంటి డెవాప్స్ స్టాగ్నెంట్ అయిపోయింది. ప్రాజెక్ట్ స్టాగ్నెంట్ అయిపోయింది. అప్పటికంత మెచ్యూరిటీ లేదు. ఓకే, వేరే టీమ్‌లో జంప్ అయితే మళ్ళా మంచి స్కిల్స్ వస్తాయి అనేది. సో ఏంటంటే ఫ్రెండ్స్ బయటని సెర్చ్ చేస్తుంటే నేను వాళ్ళతో పాటు సెర్చ్ చేస్తే అలాగా నాకు వెరజాన్ తర్వాత ఆల్మోస్ట్ 22 కంపెనీస్ వచ్చినాయి. వాల్మార్ట్, అమెజాన్, మళ్ళీ మైక్రోసాఫ్ట్, గూగుల్ రిజెక్ట్ అయ్యాను. సో అలాగా అన్ని కంపెనీస్‌లో చూసుకుంటే వాల్మార్ట్ నాకు బెటర్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్ గానీ, ఆఫర్ గానీ. సో నేను వాల్మార్ట్ జాయిన్ అయిపోయాను. మైక్రోసాఫ్ట్ ఏంటంటే నాకు 4th రౌండ్ అయిపోయింది. క్లియరెన్స్ వచ్చేసింది కానీ నేను అప్పటికి వాల్మార్ట్ జాయిన్ అయిపోయాను. సో నేను అది ఆప్ట్ చేసుకోలేదు. సో వాల్మార్ట్‌లో ఆల్మోస్ట్ 1.8 ఇయర్స్ నేను వర్క్ చేశాను. అగైన్ ఏంటంటే వాల్మార్ట్‌లో జాయిన్ అయిన తర్వాత ఈ కంటెంట్ క్రియేషన్ గానీ, ఎందుకంటే వాల్మార్ట్‌లో ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఒక లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేశాను ఇలా జాయిన్ అయ్యానని. చాలా మంది స్టూడెంట్స్ గానీ, ఎక్స్‌పీరియన్స్ పీపుల్ గానీ నాకు డీఎం చేశారు. ఎలా జాయిన్ అయ్యావు? ఏంటి అనేది. సో ఆ తర్వాత నేను అక్కడి నుంచి నా కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ అయింది. సో డౌన్ ద లైన్ 2 ఇయర్స్ అయిపోతుంది నేను కంటెంట్ క్రియేట్ చేస్తూ. యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రవీణ్ సింగంపల్లి అని. ఆ తర్వాత నా ఓన్ కోర్సెస్ అలాగా స్లోలీ ఏంటంటే స్టూడెంట్సే చెప్పారు అలా కోర్స్ స్టార్ట్ చేయి, నువ్వు చెప్పింది బాగుంది అనేసి. సో కోర్సెస్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఆల్మోస్ట్ సిక్స్త్ బ్యాచ్ ఇప్పుడు రన్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ హే డెవాప్స్ అనే ఒక బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాను ఇదే జర్నీలో. సో కరెంట్లీ నేను వాల్మార్ట్ లీవ్ చేశాను. సో కరెంట్లీ మొత్తం ఫోకస్ అంతా స్టూడెంట్స్కి బెటర్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. వాళ్ళకి ఎలాగా అంటే నేను ఎలాగైతే కంపెనీస్ తెచ్చుకున్న 20 కంపెనీస్, అలాగే రీసెంట్గా వాల్మార్ట్ వదిలిన తర్వాత కూడా నేను అడోబీ క్రాక్ చేశాను. ఆ తర్వాత మంచి ఆర్గనైజేషన్స్ రూబ్రిక్, జెటా, సింప్రెస్ అవన్నీ క్రాక్ చేసి ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ స్టూడెంట్స్కి ఇవ్వాలనే ఒక ఫోకస్తో ప్రస్తుతానికి అయితే హెడ్ ఆఫ్ బిల్డ్ చేశాను. సో ఫ్యూచర్ లాగా ఉంటుందో తెలియదు. బట్ అగైన్ జీకే థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ప్రవీణ్. సో ఐ మీన్ మీరందరి ఇంట్రోస్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఈ నలుగురు కలిస్తే అట్లీస్ట్ మోర్ దెన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆర్ లిజనర్స్, యాక్టివ్ లిజనర్స్ ఆర్ అట్లీస్ట్ స్టూడెంట్స్ బేస్ ఉంది. సో మీరు ఏం చెప్పినా ఐ థింక్ ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ వాల్యూ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్లానింగ్ టు గెట్ ఇన్ టు డెవాప్స్ ఇన్ 2024, ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో. సో ఫస్ట్ ఆ క్వశ్చన్ అడ్రస్ చేద్దాం. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఐ వుడ్ కాల్ ఇట్. ఏంటంటే 2024లో ఒకవేళ డెవాప్స్ నేర్చుకోవాలంటే నిజంగా వర్త్ ఇట్టా? వాట్ ఎవర్ యూ గైస్ థింక్. సో స్టార్టింగ్ విత్ రంగా అగైన్. ఓకే, లైక్ యాక్చువల్గా మనం డెవాప్స్ అంటే ఏంటి ఫస్ట్ క్వశ్చన్ అది కదా. ఇఫ్ యూ మనము ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క డెఫినేషన్ వస్తుంది. నేను 10 బుక్లు తీస్తే 10 డెఫినేషన్స్ వస్తాయి, 10 కోర్సులు తీస్తే 10 కోర్సులు డెఫినేషన్స్ వస్తాయి కదా. సో నా డెఫినేషన్ ఆఫ్ డెవాప్స్ ఏంటంటే హౌ డు వి ఎఫిషియెంట్లీ బిల్డ్ సాఫ్ట్వేర్. ఎలా మనము ఎట్ ది ఎండ్ వీ వాంట్ టు బిల్డ్ సాఫ్ట్వేర్ అండ్ వీ వుడ్ వాంట్ టు రన్ ఇట్ ఇన్ ప్రొడక్షన్. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఎఫిషియెంట్ గా చేయగలుగుతామో, there are different names you can give to that, but finally the entire scope is what we call as DevOps, right? So how do you do things efficiently? And chala different approaches unnai. Today we are calling it DevOps, and day after tomorrow we might be calling it something else. Kakapothe oka newcomer, if ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి, they need to understand the entire process of how software is built, how it's deployed, and how does it run in production. So the entire process తెలియాలి. Therefore, I would say it's as important as it was at any point in time. Understanding the whole process of ఎలా మనం కోడ్ రాస్తాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ అయితే కోడ్ ఎలా రాస్తాము, మన కోడ్ ఎక్కడ రన్ అవుతుంది, ఎలా డిప్లాయ్ అవుతుంది, ప్రొడక్షన్లో ఎలా రన్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, అండ్ హౌ డు యూ ఆటోమేట్, అంటే మనం ఏది చేసినా చాలా ఎఫిషియెంట్గా చేయాలి, అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ షుడ్ బి మినిమం. సో అది ఎలా చేస్తాము. సో ఆల్ దీస్ ఆర్ ever important. So for me, DevOps anedi, it's nothing but how do you run software in an efficient manner. So it's always important. థ్యాంక్స్ రంగా. అండ్ ఇప్పుడు ఒకవేళ శివ మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మార్కెట్ పర్స్పెక్టివ్లో ఎలా ఉండబోతుంది? ఫర్ ఇన్స్టెన్స్ చాలామందికి భయం ఉంటుంది కదా, నేను ఆల్రెడీ లెట్స్ సే డెవలపర్గా ఉన్నాను, ఎందుకు రావాలి ఇప్పుడు అన్నెసరీ ఫీల్డ్లోకి, ఆర్ నాకేమన్నా బెనిఫిట్స్ ఉంటాయా మానిటరీ పరంగా కానీ, లేకపోతే ఎడిషనల్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఎక్కువ జాబ్స్ ఉంటాయి? ఇది కామన్ క్వశ్చన్స్ జనాల్లో ఉండేది. 2024లో ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది కొంతమంది అడుగుతుంటారు, డెవలపర్స్ ఇప్పుడు డెవాప్స్ చేస్తున్నారు కదా, ఇంకెందుకు మళ్ళీ కొత్తగా డెవాప్స్ ఇంజనీర్స్ అని. ఇది ఒక క్వశ్చన్. అండ్ డెవాప్స్ ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది, సో ఇంకా కొత్తగా దాంట్లో ఏముంటుంది, ఒకసారి పైప్ లైన్స్ రాసి అంతా సెటప్ చేస్తే అని. సో నా ఒపీనియన్ ఏంటంటే 2034లో కూడా డెవాప్స్ ఉంటుంది, బట్ రంగా చెప్పినట్లు నేమ్ అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు. సో డెవలపర్స్ డెవలప్ చేసినంత కాలం డెవాప్స్ అనేది ఉంటుంది.
సో అల్టిమేట్గా వాట్ ఈస్ డెవాప్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో మనం ఇదొక్క క్వశ్చన్ వేసి ఎవరికైనా సో డెవాప్స్ అంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది ఆ క్వశ్చన్ ఆన్సర్ విని దెన్ వీ కెన్ సే హీఈస్ అ పర్ఫెక్ట్ డెవాప్స్ ఇంజనీర్ ఆర్ నాట్. సో డెవాప్స్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డెవాప్స్ బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో ఈ రోజు 2016లో డెవాప్స్ ఉంది. అప్పుడు వాట్ ఈస్ డెవాప్స్, ఆ టూల్స్ ఏంటి అని చెప్తే మేబీ జాబ్ ఇచ్చేసేవాళ్ళు. బట్ ఈ రోజు డెవాప్స్ అలా లేదు. సో ఇట్స్ లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్. డెవాప్స్ స్కోప్ అనేది చాలా పెద్దది. అదేదో జస్ట్ జెన్కిన్స్ గురించి 4 క్వశ్చన్స్, గిట్ గురించి 4 క్వశ్చన్స్, డాకర్ క్యూబర్నెటిస్ 4 క్వశ్చన్స్ కాదు. సో ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అప్లికేషన్స్ ని ఎలా డిప్లాయ్ చేస్తాము, అవి ఎలా వెళ్తాయి అనేది. సో డెవాప్స్ వచ్చేసరికి 2 మెయిన్ అడ్వాంటేజెస్. సో ఫాస్ట్ రిలీజెస్ కంపేర్ టు ద కాంపిటీటర్స్. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంది అనుకోండి. సో ఎవరైతే డెవాప్స్ ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు మార్కెట్ లోకి ఫాస్ట్ గా రిలీజ్ చేస్తారు వాళ్ళ ఫీచర్స్ ని. అండ్ దెన్ లెస్ డిఫెక్ట్స్. సో మీరు ఈ రెండు అనేది చాలా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది డెవాప్స్, ఫాస్ట్ రిలీజెస్ అండ్ లెస్ డిఫెక్ట్స్. సో దీని వల్లనే ఇప్పుడు డెవాప్స్ అనే ఈ క్లౌడ్ వల్లనే యాక్చువల్లీ సో వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ మెయింటెనెన్స్ వెబ్సైట్స్. సో ఇంతకు ముందు చూసింటే బ్యాంక్ లోకి వెళ్తే సర్వర్స్ డౌన్ అనో, మెయింటెనెన్స్ అనో ఇలా మనకి కనిపించే పేజెస్ అని. ఇప్పుడు అవన్నీ కనిపించట్లేదు అంటే దాని మెయిన్ రీజన్ వచ్చేసి డెవాప్స్ అండ్ క్లౌడే. సో నాకు బాగా గుర్తు 2012లో కూడా మేము జాయిన్ అయినప్పుడు సాఫ్ట్వేర్ లోకి నా ఫ్రెండ్స్ బిగ్ డేటా అనేది బూమింగ్ ఉందని బిగ్ డేటాలో జాయిన్ అయ్యారు. బట్ 2012లో డెవాప్స్ అనేది ఎవరికి తెలియదు. సో మేబీ 2013-14 అలా వినిపించడం స్టార్ట్ అయింది. బట్ సూన్ ఇట్ టేక్ ఓవర్ ద మార్కెట్. సో ఎందుకంటే ప్రాక్టికల్ గా చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి, చాలా స్పీడ్ గా వచ్చాయి. ఇంటర్నెట్ యూసేజ్ అనేది పెరిగిన కొద్ది, ఎస్పెషల్లీ ఇండియాలో జియో వచ్చిన తర్వాత వి నో హౌ ద ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈస్ బికమింగ్ వెరీ హై. సో దీని వల్ల ఈ డెవాప్స్ అండ్ క్లౌడ్ వల్ల మనకి ఇప్పుడు అప్లికేషన్స్ అన్ని చాలా స్టేబుల్ గా ఉన్నాయి. సో డెవాప్స్ బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. అది చేంజెస్ ని వెల్కమ్ చేస్తుంది. సో ఇది ఎప్పుడు ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో డెవాప్స్ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ తీసుకుంటే మనకి లైక్ 100 years బ్యాక్ ఓన్లీ 1 ఫైనల్ ఎగ్జామ్ ఉండేది. సో దానివల్ల పాస్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది. సో దాని తర్వాత యూనిట్ టెస్ట్ 1, 2, 3, 4 ఇలా స్టార్ట్ అయింది. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ టెస్టులు రాయడం వల్ల దే నో ద ఎగ్జామినేషన్ బిహేవియర్, దే నో హౌ ద క్వశ్చన్స్ ఆర్, దే హ్యావ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ దేర్ ఫీడ్బ్యాక్. సో యూనిట్ టెస్ట్ 1 రాసిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు, 2, 3 అలా రాసిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫైనల్ ఎగ్జామ్ రాసేపటికి సో యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో దెన్ యూ కెన్ పర్ఫార్మ్ వెల్. సో అక్కడ పాస్ పర్సంటేజ్ పెరిగింది. సో ఈ రోజు ఎలా ఉందంటే ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ పైన రేపు స్లిప్ టెస్ట్ పెడుతున్నారు. సో దానివల్ల పాస్ పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ 99% అయింది. సో డెవాప్స్ కూడా అలానే డెవలప్ అయింది. ఇంతకు ముందు టెస్టింగ్ అనేది ఆఫ్టర్ డెవలప్మెంట్ జరిగేది. అజైల్ వచ్చిన తర్వాత ఒక స్ప్రింట్ తీసుకొని ఒక 2 weeks డెవలప్మెంట్, ఒక 2 weeks టెస్టింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు డెవాప్స్ ఏం జరిగిందంటే ఈ రోజు డెవలపర్ ఒక 10 lines ఆఫ్ కోడ్ రాసినా కూడా ఇమీడియట్లీ హీ కెన్ రన్ ద పైప్ లైన్. ఆ 10 lines ఆఫ్ కోడ్ ని ప్రాపర్ గా టెస్ట్ చేసి ప్రాపర్ గా బిల్డ్ చేస్తే అక్కడే మనకి 90% ఆఫ్ ద ఎర్రర్స్ అనేవి ఫిల్టర్ అయిపోతున్నాయి. సో ఈ సిల్లీ డిఫెక్ట్స్, ఈ ఎర్రర్స్ అనేది మోస్ట్లీ ఈ అండర్లయింగ్ ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవలప్మెంట్. ఐడియల్ గా చెప్పాలంటే 2 ఎన్విరాన్మెంట్స్ సరిపోతుంది, డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్, ఇఫ్ వీ హ్యావ్ స్ట్రాంగ్ ప్రాసెస్. సో ఇలా డెవాప్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో డెఫినెట్లీ డెవాప్స్ బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఏఐ ఆప్షన్ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, మేబీ నేమ్ చేంజ్ అవ్వచ్చు కానీ బట్ ఈ కాన్సెప్ట్ అనేది మాత్రం పర్మనెంట్ అని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ శివ. హౌ అబౌట్ యూ ప్రవీణ్, వాట్ యూ థింక్? ఎస్. సో నా పర్స్పెక్టివ్ వచ్చినప్పటికి నేను బేసిక్గా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ మాట్లాడతాను. ఏంటంటే ఎలాగైతే 2016లో నేను జాయిన్ అయినప్పుడు డెవాప్స్ ఏం లేదు, జస్ట్ జాయిన్ అయ్యాను. అదే 2019లో ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే డెవాప్స్ వచ్చేసి జస్ట్ బేసిక్ టూల్స్ కొన్ని, దానికి డెప్త్ అక్కర్లేదు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే 19లో ఏంటంటే మీకు ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేసి ఉంటే సరిపోయేది. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ 3-4 చేసి మంచిగా ఆ చేసిన దాని మీద మీకు అంటే గ్రిప్ ఉంటే సరిపోయేది. బట్ కమింగ్ ఆన్ టు 2023 అంతా మారిపోయింది. ఏంటంటే డెవాప్స్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లేది, కంపెనీ స్టాండర్డ్స్ మార్చారు. అంటే నా ప్రకారం ఏంటంటే కంపెనీస్కి వచ్చేటప్పటికి డెవాప్స్ కావాలి, ఎంఎల్ ఆప్స్ కావాలి, సెక్యూరిటీ ఆప్స్ పర్సన్ కావాలి, నెట్వర్కింగ్ ఆప్స్ పర్సన్ కావాలి, అట్ ద సేమ్ టైం కోడర్ కూడా కావాలి. సో ఏంటంటే కోడింగ్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. అంటే నీకు పైథన్ రావాలి, మీకు అట్ ద సేమ్ టైం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డిఎస్ఏ, అంటే పైథన్ ని
క్వశ్చన్ ఇచ్చి వాళ్ళు నువ్వు ఎలాగైతే బెస్ట్ సొల్యూషన్ ఇవ్వగలవు అనేది కూడా ఇప్పుడు జడ్జ్ చేస్తున్నారు. సో ఎప్పటికీ మనం చూసుకున్నట్లయితే 2024 వచ్చింది ఇప్పుడు. సో 2024, 25, 26 మేబీ ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. మళ్ళా 27 శివ చెప్పినట్లు కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇంకా బూమ్ అయిపోవచ్చు డెవాప్స్ తో పాటు. సో కరెంట్లీ మీరు చూసుకున్నట్లయితే కంపెనీస్ అన్ని డెవ్ చాట్ ఆప్స్ అంటే ఏంటంటే చాట్ జీపీటీ ఎలాగైతే వచ్చిందో దానికి డెవాప్స్ తో ఇంటిగ్రేట్ చేసి ఒక చాట్ బాట్ తయారు చేయు, ఒకటి ఏదైనా సొల్యూషన్ ఇవ్వు. ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంది, దాంట్లో ఎలాగ నువ్వు ఈ బాట్ ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఎఫిషియెంట్ గా రన్ చేయగలవు. సో ఏంటంటే ఆల్వేస్ ఆ డెవ్ అనేది సేమ్ ఉంటుంది, ఆప్స్ అనేది సేమ్ ఉంటుంది. ఆ మధ్యలో ఏదైతే లెటర్ ఉందో ఎంఎల్ కానీ సెక్ కానీ చాట్ రైట్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎవల్యూషన్ ఇస్ దేర్, డెవాప్స్ కి ఎండ్ లేదనేది నా కాన్సెప్ట్. యా, ఐ థింక్ ఒకటేంటంటే ఒక మిస్కన్సెప్షన్ జనాల్లో, డెవలపర్ మొత్తం చేసేస్తాడు, ఐ మీన్ ఆర్ ఆప్స్ కూడా మొత్తం షిఫ్ట్ లెఫ్ట్ అయిపోతుంది అనేది ఒక బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్. ఎందుకంటే చాలా కంపెనీస్లో ఆ క్లియర్ సపరేషన్ ఇప్పటికీ ఉంది. సో మేబీ ఆప్స్ రోల్స్ కొన్ని డెవాప్స్తో ఓవర్లాప్ అవుతాయి తప్ప డెవలపర్ ఎప్పుడు వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం లేకపోతే ఒక వీపీసీని క్రియేట్ చేయడం మాక్సిమం ఇప్పటిదాకైతే జరగలేదు. నాకు తెలిసి ఆ సెపరేషన్ క్లియర్గా ఇంకా కంటిన్యూ అవుతుంది కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. సో అది ఉన్నంత వరకు ఐ డోంట్ థింక్ జనాలు ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉండవసరంలా. డెవలప్స్ అయిపోతే కనుక డెవలపర్ మొత్తం చేసేస్తాడు, ఆపరేషన్స్ రోల్ ఉండదు, లేకపోతే సరి రోల్ ఉండదు అనేది ఉండదు. సో ఐ మీన్ అది నా ఒపీనియన్. ఇంకొకటి మనం మీరు చెప్పినట్టే 2012-13లో కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉండింది. జెన్కిన్స్, వాట్ ఈస్ జెన్కిన్స్ అంటే జాబ్ వచ్చేసింది అందరికీ. ఇప్పుడు తర్వాత మెచ్యూరిటీ పెరిగింది. వాట్ ఈస్ జెన్కిన్స్ అంటే అసలు ఆ క్వశ్చన్ కూడా అడగట్లేము ఇప్పుడు. నెక్స్ట్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి క్యూబర్నెటిస్ మీద కానీ ఇవన్నిటి మీద. సో అలాగే క్లౌడ్ కూడా 50% ఆర్ మోర్ దెన్ 50% ఆఫ్ స్టేక్ ఏడబ్ల్యూఎస్కి ఉండింది ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఓవరాల్ మార్కెట్లో. ఇప్పుడు అఫ్ కోర్స్ ఎజోర్ కానీ ఎజోర్ డెవాప్స్ ఎక్కువ వింటున్నాం మనం, జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. జీసీపీలో కూడా జీసీపీ ఈస్ డూయింగ్ అమేజింగ్ ఇన్ ఏఐఎంఎల్ అండ్ అదర్ స్పేస్ కదా. సో ఈ కన్ఫ్యూజన్లో మీరు జనాలకి ఏం సజెస్ట్ చేస్తారు? ఐ మీన్ ఏ క్లౌడ్ నేర్చుకోవాలి స్టార్టింగ్ విత్ ఫర్ దోస్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డెవాప్స్ ఇన్ 2024? ఆల్రెడీ ఒకవేళ డెవాప్స్ నేర్చుకుని ఉన్న వాళ్ళకి ఐ మీన్ ఇట్స్ ఓకే, నాకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ వస్తే వై నాట్ ఎజోర్ నేర్చుకోవడం పెద్ద పనేం కాదు. సో ఫర్ సార్ట్ ఆఫ్ న్యూ పీపుల్, గో హెడ్ అగైన్ రంగా. Okay. You put the toughest question to me. యాక్చువల్గా ఎలా అంటే చాలా మంది ఈ క్వశ్చన్ ని రివర్స్ లో ఆలోచిస్తారు. ఎలా అంటే హౌ డు యూ డిసైడ్ వాట్ టు లెర్న్ అనేది, విచ్ వన్ విల్ హ్యావ్ ది బెస్ట్ ఫ్యూచర్, అంటే ఏదైతే ఫ్యూచర్ లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ నాట్ అ లాట్ ఆఫ్, నాకు కూడా ఆన్సర్ తెలియదు. నాకు ఆన్సర్ తెలుసుంటే నేను గూగుల్ క్లౌడ్ మాత్రమే కోర్సెస్ క్రియేట్ చేస్తాను, ఆర్ ఎజూర్ మాత్రమే కోర్సెస్. ది ఫ్యాక్ట్ దట్ నేను ఈరోజు ఏడబ్ల్యూఎస్, ఎజూర్, గూగుల్ క్లౌడ్ అన్ని కోర్సెస్ క్రియేట్ చేస్తున్నాను అంటే ది మీనింగ్ ఇస్ ఐ డోంట్ నో విచ్ వన్ ఆఫ్ దెమ్ విల్ బి పాపులర్ ఇన్ 5-10 years. కాకపోతే ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ యాజ్ అ లెర్నర్, సో నేను ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నా ఒక టాపిక్, ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, డూ ఐ హ్యావ్ ఎనఫ్, నా దగ్గర డూ ఐ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్ టు బికమ్ among the top 1% అంటాను. Usually, do you have it in you to become an expert on a specific topic? One is resources. Second is you need to have access to a circle of people మిమ్మల్ని హెల్ప్ చేయగలగాలి. సో ఆ టాపిక్ లో I believe whichever cloud you have a good circle, like let's say I have friends who are really good in AWS. అప్పుడు I'll go for AWS or Azure or Google Cloud. You will not go wrong with any of these choices. AWS కానీ, Azure కానీ, Google Cloud కానీ, all of them 10 years లో ఇంకా పాపులర్ అవుతాయి తప్పితే తగ్గేది ఏం లేదు. వీటిల్లో ఏది నెంబర్ 1 ఉంటుంది we don't know. But all of them will be really good. And if you are an expert on any of them, if ఈ రోజు నేను AWS లో ఎక్స్పర్ట్ అని చెప్పగలిగితే చాలా జాబ్స్ ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్, ఆర్ యూ ఎక్స్పర్ట్? Are you in the top 1% of people who know AWS? నా యూజువల్ క్వశ్చన్ అదే. ఏ టెక్నాలజీ యూస్ చేసుకున్నా, లైక్ క్లౌడ్ ఒక్కటే కాదు, వెదర్ ఇట్ కమ్స్ టు ప్రోగ్రామింగ్, వెదర్ ఇట్ కమ్స్ టు ఎనీథింగ్ యూ ఆర్ డూయింగ్, ఇఫ్ యూ ఆర్ ఇన్ ది టాప్ 1%, బికాస్ విత్ టైమ్ ఒకటి ఏమవుతుంది అంటే స్పెషలైజేషన్ బికమ్స్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ జనరలైజేషన్. సో యూ షుడ్ బి రియలీ రియలీ గుడ్ ఎట్ సంథింగ్ అండ్ యూ షుడ్ హ్యావ్ జనరిక్ నాలెడ్జ్ అండ్ టీ-షేప్ స్కిల్స్ అంటాం కదా నార్మల్గా. టీ-షేప్ స్కిల్స్ where ఒక దాంట్లో డెప్త్ నాలెడ్జ్. సో AWS is my area అంటే AWS లో I have complete knowledge and I have lot of knowledge on all the surrounding things. So yeah, so pick up one of them. The most important, నా సజెషన్ ఏముంటుంది అంటే, ఏది తీసుకున్నా సరే AWS, Azure, Google Cloud, ఫోకస్ చేసి become an expert on it. If you are an expert on any of these clouds,
you have great future. ఓకే. సో మీ షార్ట్ ఆన్సర్ పికప్ ఎనీథింగ్. యూర్ ఫైన్. ఒకవేళ 2024లో స్టార్ట్ చేస్తే. Yeah, ఓకే. exactly. It does not matter. Most important thing, like which of these can you become an expert on? Ante. ఓకే. Like, do you have circle? I mean, friends. Like minor factors untai kada. I mean, for example, if you are probably in Europe, you might want to start Azure because Right. a lot of European companies use Azure. I mean, those are geographical factors, right? Correct. Those are minor. But at a major level, mana circle lo ekkadaithe I can become an expert on a topic, I have enough support, a topic pitch cheskoni become an expert on it. ఓకే. థాంక్స్ రంగా. సో శివ, ఇంకొకటి ఐ మీన్ ఆల్రెడీ మీరు ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు చాలా ఇయర్స్ నుంచి. యాహ్! వాట్ డు యూ థింక్ దేనికి డిమాండ్ ఎక్కువుంది? ఆ డిమాండ్ సప్లై ఎక్కువ ఒక ఫ్యాక్టర్ ప్లే అవుతుందా వాళ్ళు నేర్చుకునే దాంట్లో? So it was a tough question for Ranga because he's expert in all the clouds. So but నేనైతే AWS పైనే వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ లాంగ్ టర్మ్. సో యాహ్! సో ఐ ఫీల్ AWS ఈస్ గుడ్ ఫర్ మీ. నాకు అజూర్ మీద, జీసీపీ మీద వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే పర్సనల్‌గా ఎవరు ఇంతవరకు క్లౌడ్ పైన ఎలాంటి అవగాహన లేని వాళ్ళకి సో AWS ఈస్ ద బెస్ట్ థింగ్ బికాస్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ AWS ఈస్ ద ఫస్ట్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్‌లోకి వచ్చింది. రిసోర్సెస్ బాగున్నాయి. యూఐ కొంచెం ఈజీగా ఉంటది చూస్తే అర్థం చేసుకోవడానికి. అండ్ దెన్ సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, లాట్ ఆఫ్ సర్వీసెస్, లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ ఎవ్రీవేర్ లైక్ యూట్యూబ్, ఉడేమి కోర్సెస్ ఏది తీసుకున్నా కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సో మేబీ ఓల్డ్ ప్రాజెక్ట్స్ అన్ని AWSలో ఉండిండొచ్చు. బట్ కొత్తగా ఏవైనా ప్రాజెక్ట్స్ క్లౌడ్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మెయిన్లీ కాస్ట్ అనేది ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది. ప్రెజెంట్ వర్క్‌లోడ్స్, లెగసీ అప్లికేషన్స్ అన్ని చాలా వరకు మైక్రోసాఫ్ట్ సర్వర్స్‌లో ఉండిండొచ్చు. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే సో వి ఆర్ mostly depending on Microsoft. So for them Azure will work very well. Okay. So and cost factor కి వచ్చేసరికి మేబీ GCP అనేది కొంచెం తక్కువ ఉండిండొచ్చు. బట్ సో ఒక క్లౌడ్ తో స్టార్ట్ చేయాలి అంటే ఐ విల్ సజెస్ట్ దెమ్ AWS. సో బట్ దే షుడ్ see the concept level. సో AWS లో EC2 ఉంది కదా, నేను Azure లోకి వెళ్ళి VM మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి అని అనుకోకూడదు. ఇట్స్ సర్వర్. సో ఆన్ ప్రిమైస్ లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవే తీసుకెళ్లి క్లౌడ్ లో ఇంప్లిమెంట్ చేశారు. మీకు AWS లో అదే కాన్సెప్ట్, Azure లో అదే కాన్సెప్ట్, GCPలో అదే కాన్సెప్ట్. మీరు ఒక క్లౌడ్ నేర్చుకుంటున్నారంటే రంగా చెప్పినట్టు ఎక్స్పర్ట్ అవ్వండి. ఫర్ మీ బెటర్ టు సెలెక్ట్ AWS. అండ్ అది నేర్చుకునేటప్పుడు AWS స్పెసిఫిక్ సర్వీస్ లాగా కాకుండా ఒక జనరల్ సర్వీస్ లాగా దాన్ని అర్థం చేసుకొని యూ లెర్న్ ఇట్. దెన్ మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మీకు ఐ మీన్ ఒకే అకౌంట్ లో ఆబ్వియస్లీ మల్టిపుల్ క్లౌడ్స్ ఉంటాయి. ఒక కాంపోనెంట్ వచ్చేసి AWS యూస్ చేయొచ్చు, ఇంకొక కాంపోనెంట్ వచ్చేసి Azure యూస్ చేయొచ్చు, ఇంకొక కాంపోనెంట్ వచ్చేసి GCP యూస్ చేయొచ్చు. సో మీరు స్విచ్ అయినప్పుడు టీమ్స్ కాన్సెప్చువల్ గా నేర్చుకుంటే మీరు ఏ క్లౌడ్ నేర్చుకున్నా కూడా నెక్స్ట్ క్లౌడ్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక క్లౌడ్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకొని కన్సెప్చువల్ లెవెల్లో నేర్చుకొని హైబ్రిడ్ క్లౌడ్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఇట్స్ ఫైన్ ఫర్ మీ. సో మై సజెషన్ ఇస్ టు స్టార్ట్ విత్ AWS. ఓకే. హౌ అబౌట్ యు ప్రవీణ్? ఓకే. సో యాక్చువల్‌గా 2016 నుంచి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నేను AWS మీద వర్క్ చేశాను. యాక్చువల్‌గా 2024ది ఒక గోల్ ఉండింది. ఏంటంటే కొంచెం బోల్తే లైక్ హట్‌కే కొంచెం క్లౌడ్ నేర్చుకోవాలనేది. సో అందుకే Azure స్టార్ట్ చేశాను లెర్న్ చేయడానికి. సో కంప్లీట్‌గా ఏంటంటే సేమ్ నాకేం ఇబ్బంది ఏమి అనిపించలే. Azure అన్ని కాంపోనెంట్స్ లైక్ ఒక రిసోర్స్ మేనేజ్మెంట్, సబ్స్క్రిప్షన్స్, వర్చువల్ మెషిన్స్, HD ఇన్సైట్ క్లస్టర్స్. సో ఏంటంటే సేమ్ AWSలో ఏదైతే ఉందో Azureలో కూడా అదే ఉంది. కాకపోతే కొంచెం నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా క్రియేట్ చేస్తావు, ఎలా టెరాఫార్మ్‌తో రన్ చేస్తావు, ఎలా స్క్రిప్టింగ్ చేస్తావు అనేది చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే బికాజ్ నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ AWSలో ఉంది కాబట్టి సో ఎవరికైనా ఒకళ్ళు స్టార్ట్ చేయాలి జర్నీ అనేది స్టార్ట్ చేయాలి అంటే బికాజ్ ప్రాజెక్ట్స్ కూడా కొంచెం మంచిగా ఉన్నాయి, ఫ్రీ అవైలబుల్గా కూడా ఉన్నాయి. నేను కొన్ని టెరాఫార్మ్‌వి ఎతికాను Azureలో. రిసోర్సెస్ కొంచెం నాకు అనిపించింది ఏంటంటే కొంచెం నాకు టఫ్ అయింది. నాకు ఒక పర్టిక్యులర్ యూజ్ కేస్‌ని ఫిల్ చేయాలంటే నాకు కొంచెం గూగుల్ చేసి మంచి రిసోర్సెస్ కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది Azureలో. బట్ AWSలో వచ్చేటప్పటికి అందరూ చాలా మంది చాలా రకాలుగా ప్రాజెక్ట్స్ చేశారు కాబట్టి మనకు కూడా ఏ రిక్వైర్మెంట్ ఉందో ఆర్గనైజేషన్ కానివ్వండి, లేకపోతే మనం ఏదైతే స్టూడెంట్స్‌కి చెప్పాలనుకుంటున్నాం దాంట్లో కానివ్వండి అంతా అవైలబుల్‌గా ఉంది. సో AWS ఫస్ట్ ప్రిఫరెన్స్. లేదు నేను కొంచెం Azure కూడా నేర్చుకోవాలి అంటే Azure కూడా తీసుకోవచ్చు. GCP అనేది నాకు అసలు టచ్‌లోకి రాలేదు. సో మేబీ 2024 మిడ్‌లో అదొక టార్గెట్ పెట్టుకొని అది కూడా ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ రెండే. యాహ్! థాంక్ యూ. ఐ థింక్ ముగ్గురు వెరీ వాల్యుబుల్ సజెషన్స్. ఇన్‌ఫాక్ట్
నాకు అనిపించింది ఏంటంటే 2024లో మల్టీ క్లౌడ్ కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. సో ఏ క్లౌడ్ నేర్చుకున్నా ఇట్ విల్ బి ఓన్లీ యాడింగ్ వాల్యూ టు యువర్ రెజ్యూమే. లైక్ ఎజోర్ డెవాప్స్ కూడా చాలా చాలా జాబ్స్ చూస్తున్నాం. అప్పుడు జీసీపీ కూడా ఉన్నాయి. సో ఒకటే ఏంటంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటే కనుక నా గెస్ ఏంటంటే క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఉంటాయి ఇంటర్వ్యూలో. బికాజ్ ఆల్రెడీ చాలా గట్టి వాళ్ళు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ నుంచి పనిచేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి. ఒకవేళ ఎజోర్ జీసీపీ నేర్చుకుంటే మేబీ రిలేటివ్లీ కొంచెం ఈజీ ఉండొచ్చు అని నా ఫీలింగ్. బట్ యా, డిమాండ్ సప్లై ఇస్ ఆల్వేస్ దేర్. సో ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి క్లౌడ్లో ఉన్న వాళ్ళు చాలా కంపెనీస్ కంప్యూటర్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసినాయి కదా. మేజర్ కాస్ట్ వెంట ఇంటూ కంప్యూట్ అంటే ఎస్పెషలీ ఈసీ టు విఎం బేస్డ్ కంప్యూట్ కదా. సో తర్వాత ఇప్పుడు మెచ్యూరిటీ పెరిగే కొలది యాజ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు మైక్రో సర్వీసెస్, క్యూబర్నెటీస్ కొంచెం పెరిగింది కదా. ఇప్పుడు మీ ఒపీనియన్లో 2024లో మైక్రో విఎమ్స్ ఆర్ మైక్రో కంప్యూట్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ as సర్వర్లెస్ ఆర్ కంటైనర్స్, బట్ ఈ సర్వర్లెస్కి స్కోప్ ఎక్కువ అవుతుందా ఆర్ మేబీ ఆ క్యూబర్నెటీస్ మీద ఇంకా ఎక్కువ స్కోప్ ఉందా? క్యూబర్నెటీస్ కెన్ ఆల్సో బి కాల్డ్ as సర్వర్లెస్ ఇన్ a way, బట్ ఇన్ జనరల్ సర్వర్లెస్కి స్కోప్ ఎంత? Okay. Actually, I think serverless and containers, both of these, ఈ రెండు are the popular trends of the last few years. Right? Serverless కూడా like initial గా 2000 like when AWS Lambda introduce చేసినప్పుడు we thought this will be taking over the complete industry. Like అందరం serverless యూస్ చేస్తాము ఇంకా అనుకున్నాం. But it did not take over in that extent, right? No. Serverless, there was a period where కొంచెం boom లోకి వెళ్ళింది. But I would say last few years we have realized at the peak of illusion, like, and now we understood what we can do, what are the advantages really well. So I would say right now we understand what we can do with serverless. And again, serverless వచ్చేసి a lot of people think it's just restricted to compute మాత్రమే కాదు, lambda మాత్రమే కాదు, even DynamoDB is a serverless thing, right? So even S3 is a serverless thing. So serverless as a compute probably did not take as much ground as we were expecting it, but serverless expanded a lot in terms of all other services. Queuing gaani, SQS is a serverless thing. Exactly. Yeah. So in that sense, serverless went beyond the initial scope of just compute, right? So today serverless is everywhere. Compute perspective వచ్చేటప్పటికి I think containers became really popular. Like almost any application today we build, most of the enterprises, if they are starting a new application, doubt it will be a container. It's an old application. Lot of times, lot of them are already migrated to containers, and container orchestration solutions like Kubernetes make it really easy for us to manage. So yeah, I think container orchestration also, like last 5 years ago, from the time Kubernetes got standardized, and from the time, initially AWS వచ్చేసి they did not want to talk about containers at all. They even did not talk about Kubernetes for a long time, right? But even now, now even AWS talks about EKS like anything, right? So yeah, everybody has accepted Kubernetes as the de facto standard now. So yeah, last few years I would say has been like one of the prominent trends has been the growth of Kubernetes. Today, like I would say Kubernetes would be probably at the peak, because now a lot of enterprises started understanding the challenges of using Kubernetes as well, right? So it's not easy. It makes the developer job easy, but I don't think it makes the jobs of administrators any easier. So yeah, I think serverless and containers are here to stay. Like I would say serverless with respect to a lot of other things other than compute, like chala growth undi. Compute lo not as much as we expected. Containers I'm sure will be growing even further as we go with time. Right. Thanks, Ranga. Siva, మీరు అనుకుంటారు? Yeah, same like Ranga said. So serverless అనేది అప్లికేషన్ పర్స్పెక్టివ్ లో నేను సో వీ నెవర్ యూస్డ్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్. కొంచెం చిన్న వాటికి యూస్ చేసాం తప్ప ఒక రియల్ కస్టమర్ ఫేసింగ్ అప్లికేషన్ రన్ చేయడానికి వీ నెవర్ యూస్డ్. సో ఆ సర్వర్లెస్ అనేది రంగా చెప్పినట్లు ఇంటర్నల్ సర్వీసెస్ ని బిల్డ్ చేయడానికి యూజ్ అయింది తప్ప ఒక ఎండ్ అప్లికేషన్ ని కాన్ఫిడెంట్ గా డిప్లాయ్ చేయడానికి యూజ్ అవ్వలేదు. మేబీ బికాస్ ఆఫ్ వెండర్ లాకింగ్ అండ్ సమ్ కాస్ట్ ఆల్సో మేబీ. సో ఎగ్జిక్యూషన్స్ అనేవి పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది, అదొక రీజన్ అయి ఉండొచ్చు. సో మైగ్రేషన్ చేయడానికి కష్టం అవుతుంది మేబీ వన్ క్లౌడ్ టు అనదర్ క్లౌడ్ కి. సో కంటైనర్స్ అండ్ క్యూబర్నెటీస్ వచ్చేసరికి సో నో నీడ్ టు టెల్, బికాస్ ఇప్పుడు ఎలా అయిందంటే ఒక ఫ్యాట్ అప్లికేషన్ లైక్ జేబాస్ వెబ్ స్పియర్ లో ఉన్న అప్లికేషన్ ని కూడా
we got some pressure from the clients that we should deploy it into Kubernetes. సో అది ఒక లెగసీ ఒక ఫ్యాట్ అప్లికేషన్ అయినా కూడా అంత ట్రెండ్ వచ్చింది మార్కెట్లో కంటైనరైజేషన్ అండ్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ పైన, లైక్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ పైన. సో డెఫినెట్లీ ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్స్ ఎవరైనా అటెండ్ అవుతున్నారంటే ఇంటర్వ్యూస్, సో ఆబ్వియస్లీ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ ఈస్ వన్ ఆఫ్ ద, ఐ కెన్ సే ఇట్ ఈస్ నెంబర్ 1 టాపిక్. సో టు ఫేస్ ద క్వశ్చన్స్, సో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కంటైనరైజేషన్ అనేది. అండ్ యా, వీ నీడ్ టు హ్యావ్ డెఫినెట్లీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్యూబర్నెటీస్ అండ్ డాకర్. సో కొత్త అప్లికేషన్స్ ఏవైనా కూడా డెఫినెట్లీ మైక్రో సర్వీసెస్ లోనే డిప్లాయ్ అవుతాయి బికాస్ ఆఫ్ స్కేలింగ్ పర్పస్. అండ్ ఈవెన్ ఫ్రంట్ ఎండ్ కూడా స్లోగా మైక్రో సర్వీసెస్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఇంతకుముందు ఓన్లీ బ్యాక్ ఎండ్ ఉండేది, సో ఫ్రంట్ ఎండ్ కూడా అన్ని మైక్రో సర్వీసెస్ అయిపోతున్నాయి కాబట్టి ఇట్స్ అ మ్యాండేటరీ టెక్నాలజీ నౌ ఈవెన్ ఫర్ డెవలపర్స్ ఆల్సో. సో దట్ ఈస్ Okay. మై ఒపీనియన్. థ్యాంక్ యూ. సో నా యాక్చువల్లీ సపరేట్ క్వశ్చన్ పెట్టాను క్యూబర్నెటీస్కి, మీరు ఆన్సర్ చేస్తారు, ఇట్స్ ఓకే. బట్ యా ప్రవీణ్. సో బేసిక్గా ఏంటంటే అగైన్ ఆన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ పర్స్పెక్టివ్ అనే చెప్తాను. సో ఏంటంటే ఇనీషియల్గా సర్వర్లెస్ అనేది చాలా తక్కువ యూజ్ చేసేవారమే, ఎందుకంటే లైక్ ఇప్పుడు టొయోటా తీసుకున్నట్లయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, లైక్ మీ డీలర్స్ దగ్గరికి ఎలా మీ పార్ట్స్ ఇస్తారు, ఆ పార్ట్స్ ఎలాగా యూజర్స్కి వెళ్తాయి. సో మోస్ట్లీ ఇవన్నీ ఏంటంటే జావా బేస్డ్ అప్లికేషన్స్, మోస్ట్లీ లైక్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ చూసుకున్నా, లైక్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ మోస్ట్ ఆఫ్ ద మైక్రో సర్వీసెస్ వచ్చి మీకు కంటైనర్ బేస్డ్ ఇంకా జావా బేస్డ్ ఉంటాయి. సో ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మోస్ట్లీ జావా కంటైనర్ క్యూబర్నెటిస్ అనేది ఎక్కువ స్కోప్లో ఉంది, లైక్ ఫ్రంట్ అండ్ రియాక్ట్ జేఎస్ కానీ ఇంకేమైనా ఫ్రేమ్వర్క్ యూస్ చేసే యాంగులర్ జేఎస్ కానీ అవి అలా ఉంటాయి. సర్వర్లెస్ వచ్చేటప్పటికి మా పర్స్పెక్టివ్లో, లైక్ ఒక ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్లో మోస్ట్లీ ఆటోమేషన్స్కి యూస్ చేసాం, లైక్ AWS లాంబ్డా అక్కడ తీసుకున్నట్లయితే మీకు మోస్ట్లీ పైథన్ బేస్డ్ సర్వర్లెస్ ఫ్రేమ్వర్క్ అనేది ఎలాగ నువ్వు యూస్ చేసి ఎలా దాన్ని డిప్లాయ్ చేస్తావు. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అగైన్ నేను చెప్పినట్లు డెవాప్స్ పర్సన్కి కొంచెం సర్వర్లెస్ కూడా తెలియాలి. వాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓకే నీకు ఒక సినారియో ఇచ్చాను, లైక్ యూ హ్యావ్ టు సెండ్ అన్ ఈమెయిల్ టు 1000 పీపుల్, అప్పుడు నువ్వు ఏ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి దాన్ని బెటర్గా ఎలా యూటిలైజ్ చేస్తావు విత్ క్లౌడ్ సర్వీసెస్. సో అక్కడ ఏంటంటే నీకు ఐడియా, అంటే ఎవరికైనా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఐడియా రావాలి ఏంటంటే ఓకే ఒకటి షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్, ఒకటి సర్వర్లెస్ లాంబ్డా ద్వారా కూడా చేసుకోవచ్చు అనేది. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ సర్వర్లెస్, బట్ నంబర్ 1 వచ్చేసి క్యూబర్నెటిస్ కంటైనర్స్ అనేది, నంబర్ 2 వచ్చేసి సర్వర్లెస్. అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్ రిక్వైర్మెంట్, అక్కడ ఏంటి ఉందో అది ఇంపార్టెంట్. బట్ బోత్ ఒకళ్ళు పెట్టుకున్నట్లయితే అట్లీస్ట్ సర్వర్లెస్లో ఒక 1-2 ప్రాజెక్ట్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. క్యూబర్నెటిస్ కంటైనర్స్లో కొంచెం ఎక్కువ స్కేల్ ఉంటే ఇట్స్ గుడ్. యా 100% అగ్రీడ్. ఐ థింక్ ప్రవీణ్ ఒక మంచి పాయింట్ స్ట్రెస్ చేశాడు. నేను కూడా అది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎస్పెషలీ డెవాప్స్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఈ రెమిడియేషన్ స్క్రిప్ట్స్ రాయడం కానీ, లేకపోతే చిన్న చిన్న స్క్రిప్ట్స్ రాయడం కానీ ల్యాంబ్డాలో లేకపోతే క్లౌడ్ ఫంక్షన్స్ చాలా ఎక్కువ యూజ్ అవుతుంది, ఎస్పెషలీ లాగ్ ప్రాసెసింగ్ దగ్గర. సో అది ఇంపార్టెంట్ ఉండింది. ఐ అగ్రీడ్, ఒక లార్జ్ స్కేల్ అప్లికేషన్ ఇప్పటి వరకు చాలా ఎక్కువ మంది చేయలేదు. మేబీ ఏ క్లౌడ్ గురు చేశాడు ఫస్ట్, ద హోల్ వెబ్సైట్ వాజ్ ఆన్ సర్వర్లెస్, దట్స్ హౌ ఇట్ గాట్ మోర్ పాపులర్. దాని తర్వాత ఐ థింక్ రంగా మీరు ఒక మంచి పాయింట్ స్ట్రెస్ చేసింది ఏంటంటే రీసెంట్గా, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్లెస్ని ఎక్కువ కంపెనీస్ ఎందుకు వాడి అంటే కాస్ట్ రిడక్షన్ పర్పస్ పరంగా, బికాజ్ ఓన్లీ పాయింట్ ఇన్ టైంలో అది ట్రిగర్ అవుతుంది, తర్వాత పడుకుంటుంది, ఐ మీన్ ఆర్ ఇట్ విల్ డై డౌన్, సో కాస్ట్ తగ్గుతుంది. కానీ రీసెంట్గా ఒక అనాలిసిస్లో ఏం జరిగిందంటే ఎవరైతే ఎక్కువ లాంబ్డా ఫంక్షన్స్ కంటిన్యూస్గా ట్రిగర్ చేసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ దట్ కాస్ట్ వాజ్ మోర్ దాన్ EC2. సో ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్, ప్రాపర్గా ట్యూన్ చేసుకుని, కానీ ఎక్కడైతే అవసరమైతే యూస్ కేసెస్కి అక్కడ పెట్టడం తప్ప అనవసరంగా పెట్టడం వేస్ట్. పైగా ఐ థింక్ కంటైనర్లో క్యూబర్నెటిస్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది మైక్రో సర్వీసెస్ పరంగా. అండ్ దెన్ సర్వర్లెస్లో ఎక్కడైతే యూసేజ్ ఉందో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా డెఫినెట్గా అడుగుతారు అనుకుంటుంది. ఐ మీన్ యూ హ్యావ్ ఎ ఆబ్జెక్ట్ ఇన్ S3 bucket ఆర్ యూ వాంట్ టు ఇమేజ్ ప్రాసెస్ దట్ ఆబ్జెక్ట్, హౌ విల్ యూ డూ దట్? అప్పుడు ఇఫ్ యూ సే ఐ విల్ పుట్ ఇట్ ఇన్ EC2, దెన్ దే విల్ సే కెన్ యూ గివ్ ఎ బెటర్ ఆన్సర్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ దర్ హెడ్, సో అప్పుడు సర్వర్లెస్ అని చెప్పాలి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది నేను రీసెర్చ్ చేసిన ప్రకారం చాలామంది చెప్పారు సెక్యూరిటీ, మీరు లాస్ట్ ఇయర్ కూడా చూశారు చాలా ఇన్సిడెంట్స్. Capital One ఇన్సిడెంట్, AWS ఒక ఇన్సైడర్ థ్రెట్ ఒకటి జరిగింది, AWS ఎంప్లాయీనే వెళ్ళి మొత్తం బయట పెట్టేసిన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంతా. తర్వాత వేరే కంపెనీస్లో క్లౌడ్ పరంగా చాలా జరిగిన ఇన్సిడెంట్స్, ఇన్ఫ్యాక్ట్ AWSలోనే ఎక్కువ జరిగినాయి. సో ఎలా అనిపిస్తుంది మీకు సెక్యూరిటీ పరంగా ఏమైనా నేర్చుకోవాలి, ఆర్ స్కోప్ ఎలా ఉంటుంది 2024లో? Ranga. Probably one of the others can start out for this Sure, question. sure. Yeah, Praveen.
ఓకే. సో 2024లో సెక్యూరిటీ ఎప్పటికీ ఇంపార్టెంటే. నాట్ లైక్ అంటే 2023లో ఇన్సిడెంట్స్ ఎక్కువొచ్చాయి. లైక్ Log4j కూడా ఎప్పుడైతే అవును. నేను వర్క్ చేసినప్పుడు అన్ని అప్లికేషన్స్ రీవాంప్ అయిపోయాయి. దట్ వాస్ అ మేజర్ ఛాలెంజ్. అది డిప్లాయ్ అయిన తర్వాత అది ఎలా వర్క్ అవుతుందో కూడా మనకు తెలీదు. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అక్కడ ఏం ప్రెషర్ ఉండిందంటే యూ హ్యావ్ టు ఫిక్స్ దట్ Log4j ఇష్యూ ఇన్ ద అప్లికేషన్. దట్స్ ఇట్. అది డెవలపర్స్ మీద ప్రెషర్ ఉండింది. డెవాప్స్ సెక్యూరిటీ వాళ్ళ మీద ఏంటి ఉన్నిందంటే అది వన్స్ ఫిక్స్ అయిన తర్వాత ప్రొడక్షన్ వర్క్ తీసుకెళ్లి డిప్లాయ్ అంతా చేయండి. డిప్లాయ్ చేసి యూ గివ్ ద టిక్ మార్క్ దట్ Yeah. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఎండ్ టు ఎండ్ వర్క్ అవుతుందా లేదా అనేది బిగ్గెస్ట్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే ఎస్ నేను అన్నట్లు ఆల్వేస్ లైక్ ఎవ్రీ వన్ అగ్రీస్ ఐ థింక్ లైక్ సెక్యూరిటీ బేసిక్ టూల్స్ అట్ ద సేమ్ టైం ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి కోడ్లో. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తాం పోర్టల్స్లో, రైట్? సో అలాంటప్పుడు ఆ ఆధార్ కార్డ్ సస్టైన్ అంటే ఆ సెక్యూరిటీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అప్లోడ్ చేసిన తర్వాత దాని పర్టికులర్ ప్రాసెసింగ్ ఎలాగవుతుంది, ఆ బ్యాక్ ఎండ్లో సెక్యూరిటీ ఎలాగ మన జావా కోడ్ ఎలా సెక్యూర్ చేస్తుంది ఆధార్ కార్డ్ని, ఆ డేటా ఎలా రీడ్ చేస్తుంది అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. సో అలాంటిది నాట్ ఓన్లీ టూల్స్ బట్ కోడింగ్ లెవెల్లో కూడా చాలా వరకు ఫ్రేమ్వర్క్స్ కొత్త ఫ్రేమ్వర్క్స్ రావడం కానీ అన్నీ అవుతున్నాయి. సో Yeah. నేనేమంటా అంటే మనం గ్రో అయ్యే కొద్ది లైక్ ఎవ్రీ టైమ్ డెవాప్స్ ఈస్ ఎవాల్వింగ్. 2024లో న్యూ టూల్స్ వస్తున్నాయి, 2025లో ఇంకా లేటెస్ట్ టూల్స్ వస్తాయి. సో అలాగే ఎవాల్వ్ అయినప్పుడు సెక్యూరిటీ కూడా ఎవాల్వ్ అవుతుంది, రైట్? ఎందుకంటే హ్యాకర్స్ కానీ మలీషియస్ మాల్వేర్స్ థ్రెటనింగ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు దే విల్ ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. వాళ్ళు కూడా ఏ సర్టిఫికేషన్ చేస్తారు, దే విల్ ఆల్సో గెట్ సమ్ డేటా ఫ్రమ్ దాట్, రైట్? సో అలాగా చూసుకున్నట్లయితే ఎవ్రీ వన్ ఇస్ గ్రోయింగ్, సెక్యూరిటీ కూడా గ్రో అవుతుంది. సో యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ వీ షుడ్ నో లైక్ ద స్కోప్ ఆఫ్ సెక్యూరిటీ. ఒక టాస్క్ చేసేటప్పుడు అది హ్యాంపర్ అవ్వకుండా, అదేం ఇష్యూ రాకుండా, సెక్యూరిటీ ఇంపాక్ట్ అవ్వకుండా వీ హ్యావ్ టు మేక్ షూర్. సో అందుకే నేను ఏమంటా అంటే ఒక చిన్న పాయింట్, డెవాప్స్ ఇస్ ఆల్వేస్ ఎట్ ద ఎడ్జ్. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే హీ విల్ ఆల్వేస్ హ్యావ్ అ స్కోప్. అంటే వాడికి డెవ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చాము, క్యూఏ ఇచ్చాము, వాడికి టెస్టింగ్ చేయడానికి వేరే ఎన్విరాన్మెంట్, శానిటీ, ప్రొడక్షన్, రైట్? కానీ డెవాప్స్ అలా కాదు. ఒక చిన్న ట్రిగర్ చేస్తే అది కోడ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో, అంటే తప్పుగా ఏదైనా చేస్తే అది ఎంతవరకు లాస్ కి క్రియేట్ చేస్తుందో ఎవరికి తెలియదు. అట్ ద సేమ్ టైం స్కేలింగ్ కానీ అంతా మన మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. సో నేను ఆల్వేస్ ఏంటంటే డెవాప్స్ ఇస్ ప్రీషియస్. మనం జాగ్రత్తగా దాన్ని కాపాడుకొని జనరేషన్స్ కి పాస్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి గుడ్. ఓకే, థ్యాంక్స్. సో ఒకటి శివ, ఇంకొకటి పైప్లైన్ పరంగా, ఐ మీన్ ట్రైనింగ్లో కూడా మీ ఇద్దరు చెప్పే ఉంటారు చాలామంది. సో పైప్లైన్ పరంగా ఏం టూల్స్ నేర్చుకోవాలి డెవ్సెకాప్స్లో సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో? ఓకే. సో సెక్యూరిటీ అనేది లైక్ వైడ్ స్కోప్ అనమాట. సో అదొక సపరేట్ బ్రాంచ్ ఇన్ కంప్యూటర్స్. సో సెక్యూరిటీలో చాలా టైప్స్ ఉంటాయి, లైక్ అప్లికేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ. సో ఇలా చాలా టైప్స్ ఉంటాయి. సెక్యూరిటీ అనేది మొత్తం తీసుకెళ్లి డెవాప్స్ పైన పెట్టడం అనేది ఇట్స్ అ రాంగ్ థింగ్. సో ఒకవేళ కంపెనీస్ అలా చేస్తున్నాయంటే అది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. సో డెవలపర్స్ లైక్ అదర్ అప్లికేషన్స్ ఇలా డీల్ చేసేటప్పుడు వాళ్ళకి డేటా సెక్యూరిటీ పైన ఒక చిన్న అవగాహన ఉండాలి. సో దాని తర్వాత నెట్వర్క్ ఎవరైతే సెటప్ చేస్తున్నారో వాళ్ళకి నెట్వర్క్ సెక్యూరిటీ పైన అవగాహన ఉండాలి. సో డెవాప్స్ వాళ్ళకి వచ్చేసరికి సెక్యూరిటీ అనేది ఒక కొంచెం పార్ట్ ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది బెస్ట్ థింగ్. సో అంతే తప్ప సెక్యూరిటీ మొత్తం తీసుకెళ్లి డెవాప్స్ పైన పెట్టడం, నెట్వర్క్ మొత్తం తీసుకెళ్లి డెవాప్స్ పైన పెట్టడం, ఆర్ క్లౌడ్ పైన. సో క్లౌడ్ అంటే ఇట్స్ అ వ్యాస్ట్ థింగ్ కదా. అందులో డేటా అనేది ఒక బ్రాంచ్ గా ఉంది, నెట్వర్కింగ్ అనేది ఒక బ్రాంచ్ ఉంది, సెక్యూరిటీ అనేది ఒక బ్రాంచ్ ఉంది, లైక్ బిగ్ డేటా అనేది, ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి క్లౌడ్ లో. సో ఒక్క పర్సన్ తీసుకెళ్లి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ కంపెనీ, ఆ బిగ్ ప్రాజెక్ట్. సో దాంట్లో డెవాప్స్కి వచ్చేసరికి కొంచెం లైక్ సోర్స్ కోడ్ అనాలిసిస్, స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్, అండ్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, అండ్ డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, అండ్ దెన్ ఓపెన్ సోర్స్ స్కానింగ్ అండ్ ఇమేజ్ స్కానింగ్. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది మ్యాండేటరీ చేయాలి. సో నేను 2018-19లో we were doing the scanning, బట్ అప్పుడున్న అప్లికేషన్ డెవలపర్స్ మెచ్యూరిటీకి we didn't make it mandatory. So we were just scanning and publishing the results. So కొంచెం ఒక 2-3 years గడిచే కొద్దీ, సో now we are making it mandatory. ఖచ్చితంగా సోర్స్ కోడ్ అనాలిసిస్ పాస్ అవ్వాలి, లైక్ యూనిట్ టెస్టింగ్ కవరేజ్ అక్కడ కొంచెం మనకి బాగానే యూజ్ అవుతుంది. సో అండ్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ లోకి వచ్చేసరికి కొన్ని టూల్స్ ఉన్నాయి, లైక్ 45 అలాంటివన్నీ, డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ లైక్ వెబ్ ఇన్స్పెక్ట్, అండ్ దెన్ నెక్సస్ ఐక్యూ, అండ్ దెన్ బ్లాక్ టక్. సో ఇలాంటివన్నీ యూజ్ చేసి ఒక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని డెవాప్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా అచీవ్ చేయాలి. సో మనం యూజ్ చేస్తున్న థర్డ్ పార్టీ లైబ్రరీస్ లైక్ Log4j చెప్పినట్లు, సో ఒకవేళ అక్కడ మనం కొన్ని స్టెప్స్ రాయాలి. ఈ పర్టికులర్ లైక్ వాట్ వి సే దట్
అది రీచ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా పైప్ లైన్ అనేది ఫెయిల్ చేస్తాం ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఓల్డ్ లైబ్రరీస్ అలా. సో ఇక్కడ వరకు సో ఐ నో వెరీ వెల్. సో ఇక్కడ వరకు అనేది మ్యాండేటరీ ప్రెసెంట్ ఉన్న 2024 కైనా 2025 కైనా. సో ఇంకా తీసుకెళ్ళి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అనేది పెట్టడం కరెక్ట్ కాదు. సో దేర్ షుడ్ బి ఆల్వేస్ ఎ సెపరేట్ సెక్యూరిటీ టీమ్. వీ షుడ్ క్లోజ్లీ వర్క్ విత్ దెమ్. సో ఆ సెక్యూరిటీ టీమ్తో అనేది దట్స్ మై ఒపీనియన్. సో ఈ పైప్ లైన్స్ లో ఇవన్నీ మనం ఇంట్రొడ్యూస్ చేయాలి ఖచ్చితంగా. అండ్ దట్ Or work with them to integrate them as part of the pipeline. సో మనమే ఇంట్రడ్యూస్ చేసినా వాళ్ళతో వర్క్ చేసి ఇంట్రడ్యూస్ చేసినా ఈ పైప్ లైన్స్ లో మాత్రం ఇవి మ్యాండేటరీగా ఉండాలి స్కానింగ్స్ Yeah. అనేది. దట్స్ మై ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ. రంగా గారు. Yeah, sure. I think one big trend last 20 years going చూసింది ఏంటంటే we are doing a shift left, right? Earlier security అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు కెరియర్ లో లాస్ట్ థింగ్ just before you put it into production you have security check and that's when it's done. కాకపోతే last 20 years లో what I see is like slowly it's moving earlier in the cycle. And like now, like with like one of the popular terminologies we have been using for last 2-3 years, which is DevSecOps, right? So we started with DevOps and now DevSecOps to say, okay, security has to be integrated throughout the life cycle, right? It's not something ఏదైతే project last లో చేసేది కాదు. Yeah. From the inception of the project, ఎప్పుడైతే project మొదలు పెడతామో అప్పటి నుంచి we should start thinking about security. From the time first line of code is committed into your version control, you should have something running to check whether your code is secure. And in the pipelines, like any binaries which we are building, any like VMs or any hardware we are creating, we need to have a thorough security check from the start. It should be initial stages nunchi security manam check chestu undali. That's something which is going even further left. Right, so earlier it was just at the end. Kakapati ippudu run. I think when a lot of times I even have a security person assigned at the start of the initial stages of the project itself. And that's a trend which is only going to continue because with cloudification of everything, the amount of security vulnerabilities that are also possible is increasing, right? Because ముందైతే హార్డ్వేర్ అంతా మన దగ్గర ఉండేది, సో యూ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది హార్డ్వేర్. బట్ నౌ with the emergence of cloud, with communication over the cloud, or like security becomes more and more important, and therefore security shifting left is only going to go further. థ్యాంక్స్ రంగా. యా, సో ఒకటి ఐ మీన్ మీరు అందరూ చెప్పింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి పైప్ లైన్ ఇంటిగ్రేషన్ అనేది ఇంపార్టెంట్. అర్థం చేసుకోవాలి, టూల్స్ కొంచెం ఐడియా ఉండాలి. డెవ్సెకాప్స్ అంటే ఏంటి, పైప్ లైన్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ కూడా సార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ డెవాప్సే కదా. డెవాప్స్ జాబ్స్కి వెళ్ళినప్పుడు క్లౌడ్ కంపల్సరీ అడుగుతారు. సో ఎవరైతే టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ రాసినా సరే, లేకపోతే గిట్హబ్లో కానీ ఏదైనా కోడ్ రాసినా, దే షుడ్ బి కాన్షియస్ ఇనఫ్ కి నేను సెక్యూరిటీ పరంగా కొన్ని బేసిక్ నెసరీ థింగ్స్ చేస్తున్నాను లేదో, లేకపోతే సర్వీస్ అకౌంట్ జస్ట్ లేకపోతే కీస్ క్రియేట్ చేసేసి నా ల్యాప్టాప్లో పెట్టేస్తున్నానా, కొంచెం అవేర్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే డెవాప్స్ ఇంజనీర్ మిస్టేక్ చేసిన, డెవలపర్ మిస్టేక్ చేసిన ఎక్స్పోజ్ అయ్యేది మొత్తం డేటా సెంటర్ లేకపోతే AWS క్లౌడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ పర్స్పెక్టివ్, అవుట్ సైడ్ థ్రెట్ పర్స్పెక్టివ్. ఓకే, AI ఇన్ డెవాప్స్ ఇది హాట్ టాపిక్. ఐ మీన్ చాలా మీరు కూడా ఇందాక చెప్పారు క్వాంటమ్ కంప్యూటింగ్ అని AI కానీ పెరగచ్చు 2024లో బియాండ్ అని. సో దీన్ని కనెక్టెడ్ టాపిక్స్లో 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఒకటి AI ఆప్స్ ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా నేర్చుకోవాలి. ఇంకొకటి జనరేటివ్ AI ఎలా హెల్ప్ అవుతుంది డెవాప్స్ నేర్చుకునే వాళ్ళకి ఫాస్ట్గా నేర్చుకోవడానికి కానీ, ఐ మీన్ ChatGPT ఆర్ బార్డ్ ఆర్ వాట్ ఎవర్. సో యా, AI ఆప్స్. శివ, యూ వాంట్ టు గో ఫస్ట్? I want to hear from Ranga. Okay, sure. Floor is yours, Ranga. Okay. So yeah, it's actually AI ops. And I mean, I think let's first talk the elephant in the room, generative AI. Kada? I've not seen it like not 2 decades of experience. A lot of technologies came which I thought are incremental, but I think this was the first one which I felt was revolutionary, right? Because the capabilities it puts in the hands of us. I mean, like నాకు ఇంగ్లీషే సరిగ్గా రాదు, కాకపోతే I am able to now draft a really good email in my like in a really good way, right? So I mean that's the most basic use case, right? I mean there are a lot of other amazing use cases which are possible. Yeah, so it's a very tough world where we don't even know where we are heading, right? So a lot of times last year
hey, learning ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో, I'm not sure. I don't know like the kind of video creation possibilities that are there, the kind of automations that are possible today with generative AI. I can't imagine if like next 3 years లో ఏం జరుగుతుంది, 4 years లో ఏం జరుగుతుందో తెలియదు. So in that sense, actually, like the amount of text it can process and get intelligence from it, right? So AI lo, one of the biggest challenges that we had for long time ఏంటంటే you needed a lot of data. So you needed what is input, what is output, lot of that, and only then you get intelligence. కదా, ఇన్పుట్ అవుట్పుట్ లేదు అంటే you don't have examples, you cannot get intelligence. కాకపోతే జనరేటివ్ AI లో అది లేదు. I mean, you don't need input output combination. You just tell it something, it gives you an answer, right? So in that sense, actually, it's able to generate new intelligence, right? Earlier, the capabilities were, okay, human ఎవరైనా has to provide examples. So input ki the output, input ki the output, and oh, you have to give million examples, and that's how AI was done. కాకపోతే now it's more like you get intelligence for free. So దాంతో it's becoming very very like I mean yeah, very easier to use AI. And I feel like in places like DevOps, where you, let's say you have a problem to solve in production, I think if you give the right amount of logs to generative AI, you find the solution. So in those kind of areas, I think there is a lot of improvements that can be brought in using generative AI. So yeah, I think with respect to AI ops or AI DevOps, whatever it's called, like a lot of terms which are used, I see a lot of possibilities. I don't think they have been realized yet, but I think in the next few years, we should see a lot of applications related to that coming. సో మోస్ట్లీ ఎల్ఎల్ఎంస్ డిప్లాయ్మెంట్లో కానీ ఈ మోడల్స్ డిప్లాయ్మెంట్లో ఈ స్కోప్ పెరుగుతుందంటారా 2020 ఈ ఇయర్లో? I mean, actually, ఇప్పుడు చూసారంటే మోడల్ డిప్లాయ్మెంట్ అంటే most of them are containerized, right? So like in terms of like how they are deployed, like their process is almost like very similar to a compute, like a normal application deployment kada. Kaakapothe what is going to change is like how we are going to train these models. Like earlier, oka model ni train cheyali ante you needed millions of examples. Kaakapothe if you are making use of generative AI with just 1,000 examples, like if you give, okay, this is the input, this is the output, you just have 1,000 examples, you are able to create a good model, right? Which gives you almost 95-96% accuracy. I mean, obviously getting 100 is not possible with Gen AI, with very, very few examples, right? So that's the most important thing. I see it's more like democratization of ML, right? Earlier ML, if you want to create a new ML model, you need to have really, really good ML skills. You need to have very, very good knowledge of ML algorithms. You need to understand how the machine learning works, how you can create a new pipeline, everything. Kapate Roju, even a normal developer, I mean, for example, I'm not an expert in machine learning. Naaku machine learning gurinchi em teliyadu. But still, I can use generative AI and create a model which does a pretty good job. So that is where I see it heading, right? Because generative AI is much more easy to use and easy to customize, easy to create models for generative AI. I feel that's the way we would see a lot of applications. ఓకే రంగా, థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ శివ? డెవాప్స్ స్కోప్ ఎంత జనరేటివ్ ఏఐలో? ఓకే, ఇక్కడ నాకు 3 టాపిక్స్ కనిపిస్తున్నాయి. ఒకటి జనరేటివ్ ఏఐ, ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ లైక్ ఏఐ ఆప్స్, అవును. ఇంకొకటి డెవాప్స్ ని యూస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయడం. అవును, పార్ట్ ఆఫ్ ఏఐ ఆప్స్ సార్ట్ ఆఫ్. యా, సో జనరేటివ్ ఏఐ వచ్చేసరికి లైక్ చాట్ జీపీటీ, సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డేటా. సో నేను యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు సెట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఇప్పుడు యూస్ చేస్తున్నాం, ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. బట్ 100% అయితే యాక్యురేట్ కాదు. సో ఎప్పుడున్న సిచ్యువేషన్లో కంప్లీట్లీ ఏఐ జనరేటివ్ ఏఐ లైక్ చాట్ జీపీటీ వాటిపైన డిపెండ్ అవ్వడం, అది జస్ట్ సర్చింగ్ కోసం వాడాలి తప్ప 100% సొల్యూషన్ అక్కడి నుంచి తీసుకోకూడదు. కొన్నిసార్లు అది రాంగ్గా కూడా ఆన్సర్స్ ఇస్తుంది. కాబట్టి వీ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. అండ్ కొంచెం భయం వేస్తుంది, ఇది యాక్చువల్ టెక్నాలజీని కిల్ చేస్తుందేమోనని. అంటే ఇంకా అప్కమింగ్ జనరేషన్ వచ్చేసి ఇక మనం కంప్యూటర్ అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇన్పుట్ టైప్ చేస్తే చాలు అవుట్పుట్ వస్తుంది అనే లెవెల్కి వెళ్ళిపోతుంది. సో స్లోలీ వీఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ మిషన్స్ లైక్ టెర్మినేటర్ లో చూపించినట్లు. ఒక సైడ్ భయం వేస్తుంది, తర్వాత బట్ నో ఆప్షన్, వీ హ్యావ్ టు యూజ్ ఇట్. అది ఒకటి. సో ఫర్ నౌ వీ షుడ్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ ద ఫాస్ట్ రిజల్ట్స్. ఓకే. సెకండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయడానికి we can use DevOps, that is fine. We can use DevOps to deploy any application, not even software, hardware applications also.
and it is useful for our lives also. Like, and then AI ops. So మీరు ఏ ప్రాజెక్ట్ మనం డెవాప్స్తో ఆ క్లౌడ్లో ఉన్నా కూడా సో ఆ ప్రాజెక్ట్ యొక్క ఫుల్ మెట్రిక్స్ మనం కలెక్ట్ చేయాలి, లైక్ నెట్వర్కింగ్ మెట్రిక్స్ కానీ అండ్ దెన్ సర్వర్ మెట్రిక్స్. సో ఎంత హ్యూజ్ డేటా మనకి కలెక్ట్ చేయగలిగితే అంత డేటాని మనం కలెక్ట్ చేసి మన సర్వర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ప్రతి హవర్లో ప్రతి మినిట్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది డేటా, సో మొత్తం అనలైజ్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్.com, సో అది చాలా హ్యూజ్ సైట్ కాబట్టి అంత ఆపరేషనల్ డేటాని మనం ప్రాసెస్ చేయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ AI ఆప్స్ అనమాట. అప్పుడు ఇంకా మనకి బెటర్ ఐడియా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. సో సో దట్ ఈస్ లైక్ AI ఆప్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ సపరేట్ స్కిల్ సెట్, because a person should know DevOps, cloud, and then artificial intelligence. ఈ అన్ని స్కిల్స్ కొంచెం బాగా ఐడియా ఉంటే దెన్ AI ops is becoming more useful. సో అది డెఫినెట్లీ ఇంకొక 3-4 years పడుతుంది అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో ఇప్పుడు అది ఒక రేస్ లాగా నడుస్తుంది, మోస్ట్లీ ఇంటూ ChatGPT ఇలాంటి థింగ్స్లో. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పూర్తిగా మెచ్యూర్ అయినప్పుడు ఒక అప్లికేషన్కి మనం దాన్ని అప్లై చేస్తే దెన్ AI ops will become useful. సో అది కొంచెం టైం పడుతుంది, మేబీ 3-4 years. సో AI ops నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి DevOps అండ్ క్లౌడ్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్లీ AI ops నేర్చుకోవడం అనేది ఐ డోంట్ సజెస్ట్. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ టెక్నాలజీస్ ఆఫ్ DevOps అండ్ క్లౌడ్, దెన్ యూ కెన్ బెటర్ అప్గ్రేడ్ ఇన్ ఫ్యూచర్ టు AI ops. ఈవెన్ నాకు కూడా తెలియదు AI ops, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ, బట్ టైమ్ టు లెర్న్ నౌ. థ్యాంక్స్ శివ. ఓవర్ టు ప్రవీణ్. ఎస్. సో నేనైతే పర్సనల్గా హ్యాండ్స్ ఆన్ చేసింది మాత్రం జనరేటివ్ AI మీద. సో ఏంటంటే కొంచెం ఏదైనా థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, సో మోస్ట్లీ కంటెంట్ సైడే రకరకాలుగా ఆర్గనైజేషన్స్ వచ్చేసి రకరకాలుగా టూల్స్ క్రియేట్ చేస్తున్నాయి ఈ ChatGPT బేస్ మీద. ఏంటంటే లైక్ ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ తరపున ఒక ChatGPT, మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ తరపున ChatGPT, లైక్ ఈవెన్ ఈ-కామర్స్ లో కూడా అవర్ ఓన్ ఆర్గనైజేషన్ హ్యాస్ దేర్ ఓన్ ChatGPT. సో ఆ లెవెల్కి వచ్చింది. ఏంటంటే వెన్ సమ్ ర్యాపిడ్ టెక్నాలజీ ఎవాల్వ్మెంట్ అవుతుంది అంటే దానికి కన్స్ట్రెంట్స్ పెట్టి ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ChatGPTs కానీ ఏదైనా జనరేటివ్ AI బేస్ మీద ఒక టూల్ తీసుకొస్తున్నారు. సో యూసేజ్ కూడా అలానే ఉంది. లైక్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు కంటెంట్ గురించి ఏదైనా స్క్రిప్ట్ కావాలి, నేను జస్ట్ ChatGPTలో ఒక ఏదైనా ఇస్తే అది నాకు ఇస్తుంది. దాన్ని బట్టి నేను ఏంటి ఎస్ ఆర్ నో అనేది నేను డెసిషన్ తీసుకొని నేను దాన్ని యూజ్ చేసుకోవాలి. సో ఆ డెసిషన్ క్యాపబిలిటీ అనేది హ్యూమన్స్ మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ChatGPT అనేది జస్ట్ లైక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఎట్ ద ఎండ్ శివ అన్నట్లు, రంగా సార్ అన్నట్లు ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఏంటంటే లైక్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మొత్తం AI బేస్డ్ అయిపోతుందా ఏంటి అనేది. సో చూడాలి, అది ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేయలేం. బట్ స్టిల్ ఏంటంటే రంగా సార్ చెప్పినట్లు రెవల్యూషనరీ క్రియేట్ చేసింది మాత్రం ChatGPT డెఫినెట్లీ. 100%. అంటూ AI నేను యూజ్ చేయలేదు ఎప్పుడు కూడా, లైక్ AI ops, yeah. కొంచెం AI ఆప్స్. ఎందుకంటే ఆర్గనైజేషన్ చెప్పింది ట్రై చేయమని, ఎక్స్ప్లోర్ చేయమని, POCs ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ చేయమని. కానీ మనం ఏంటంటే ఆల్వేస్ లైక్ మనకి పైప్ లైన్స్ ఫస్ట్ బాగుండాలి, కరెంట్ డిప్లాయ్మెంట్స్ బాగా జరగాలనేది కాన్సెప్ట్స్ ఉన్నింది. ఐ థింక్ దానికి కూడా టీమ్స్ బిల్డ్ చేశారు, బట్ స్టిల్ నాకైతే అంత ఐడియా లేదు టు బి ఆనెస్ట్. సో దాని మీద నో కమెంట్స్. యా, ఎస్పెషలీ జనరేటివ్ ఏఐలో రెజ్యూమే క్రియేట్ చేసుకోవచ్చు DevOps వాళ్ళకి. పైథాన్ స్క్రిప్ట్స్, లాంబ్డా స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు. మీరు జస్ట్ మేబీ లైక్ ఆ ప్రాంప్ట్ మేనేజ్మెంట్ అనేది రావాలి. మేబీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు కదా, వెళ్ళి ChatGPTని ఏం అడిగితే కరెక్ట్గా నాకు ఏం రావాలి. మేబీ ఈ లింక్డ్ఇన్ URL ఇచ్చేసి, జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి, ఓకే ఇప్పుడు నువ్వు చెప్పు ఈ జాబ్ డిస్క్రిప్షన్ నాకు ఏమేమి నేర్చుకోవాలి అని చెప్తే కూడా అది మొత్తం రీడ్ చేసి ఇచ్చేస్తుంది, యాజ్ లాంగ్ యాజ్ ద UI ఈజ్ ఓపెన్ కదా. సో అది ఇచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గిటాప్స్ నేర్చుకోవాలని, నేను ChatGPTని గిటాప్స్ నాకు టాపిక్స్ ఇవి ఓన్లీ 10 daysలో నేర్చుకోవాలని ఉంటే 10 days సరిపడి అవర్లీ బేస్డ్ టాపిక్స్ కూడా ఇచ్చేస్తుంది. ఇంకా దానికి ఏమేమి నేర్చుకోవాలి, కింద కంటెంట్ మొత్తం క్లియర్గా ఇచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ యాజ్ ఎన్ అసిస్టెంట్. ఇంతకుముందు మేబీ రంగా గారికి ఒక $100 ఇచ్చి, లేకపోతే మెంటర్షిప్ కానీ, లేకపోతే ప్రవీణ్కో, శివాకో, ఇప్పుడు అంత కూడా అవసరం లేదు. ఫ్యూచర్లో జస్ట్ మేబీ ChatGPT మెంటర్షిప్ డైరెక్ట్గా ఇస్తుంది. మేబీ నేను సిచ్యువేషన్స్లో అంటే లైవ్ ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ ఆన్సర్స్ ఇవ్వలేదేమో,
ఎందుకంటే కొంచెం అవుట్డేటెడ్ డేటా కదా అది. 21, 22లో ఉన్నట్టుంది ఇంకా చాట్‌జీపీటీ. సో, బట్ ఇట్స్ బీన్ వెరీ హెల్ప్‌ఫుల్ ఇన్ అసిస్టెంట్. సో, డెవాప్స్ వాళ్ళు ఎవరైతే నేర్చుకుంటున్నారో జనరేటివ్ ఏఐని బాగా యూజ్ చేసుకుంటే, ఎంత యూజ్ చేసుకుంటే అంత బెటర్ అని. కరెక్ట్. Absolutely. The and ChatGPT 4 and Bard use live data. So Oh. you can get very, very accurate information. I mean, much more accurate than ChatGPT Right. 3.5, for example. And also, like in terms of prompt engineering, it can generate the prompt for yourself. If you tell, Oh. నేను ఇది చేయాలనుకుంటున్నాను, దీనికి ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలి, ఆర్ నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఒక ప్రాంప్ట్ డిజైన్ చేసేటప్పుడు ఏమేమి కన్సిడరేషన్ లో తీసుకోవాలి, దెన్ ఇట్ విల్ టెల్ యూ ఓకే ABCDE ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని ప్రాంప్ట్ రాయొచ్చు అంటే దెన్ యూ కెన్ Awesome. ఫాలో దట్ అండ్ రైట్ అ ప్రాంప్ట్. That's awesome. So yeah, that's like our techniques వచ్చేసి they are going to improve a lot more, and I'm sure within a few months you will have a tool prompt రాయడానికి. Right? So you would have a nice prompt and then use the prompt. ఒక క్యావియాట్ దీంట్లో ఏంటంటే జనరేటివ్ ఏఐ ఎస్పెషల్లీ ఎంటర్ప్రైజ్‌లో ఇంకా ఎనేబుల్ చేయట్లేదు ఫర్ ద సేక్ ఆఫ్ సెక్యూరిటీ. సో, ఎవరైతే ఒక హోప్‌లో ఉన్నారో నేను డెవాప్స్‌లో నేను వెళ్ళి జస్ట్ జనరేటివ్ ఏఐ యూజ్ చేసేసి స్క్రిప్ట్స్ జనరేట్ చేస్తా అంటే ఎంటర్ప్రైజ్‌లో వర్క్ అవ్వదు అప్పుడే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందరూ. అది ఇంకా టైం పడుతుంది అక్కడ ఎనేబుల్ చేయడానికి. మేబీ స్టార్టప్స్‌లో మిడ్ సైజ్ కంపెనీస్‌లో Absolutely. మీరు యూజ్ చేయొచ్చు కానీ యూ కెనాట్ జస్ట్ గో అండ్ ర్యాండమ్లీ యూజ్ జనరేటివ్ ఏఐ ఇన్ ఎంటర్ప్రైజెస్. టెక్నాలజీ And also నేర్చుకోకుండా generative AI. జనరేటివ్ Please go. AI యూస్ చేయడం ఐ డోంట్ రికమెండ్. ఈవెన్ వెన్ ఐఎమ్ టీచింగ్ ఐ నెవర్ యూస్ ChatGPT. సో ఐల్ టెల్ దెమ్ డోంట్ యూస్ నౌ, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్. ChatGPT ఇప్పటికైతే ఇట్ హెల్ప్స్ యూ టు మేక్ యువర్ సెల్ఫ్ ప్రొడక్టివ్. అంటే ఏదైతే పని మనము 10 hours లో చేయగలుగుతామో ప్రాబబ్లీ ఇఫ్ యూస్ జనరేటివ్ AI టెక్నాలజీస్ యుల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఇన్ 2 hours. కాకపోతే ది ఎబిలిటీ టు రికగ్నైజ్ ఇట్స్ మిస్టేక్స్, అది ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్రెషర్ కి డెఫినెట్లీ నాట్ రికమెండ్. ఇఫ్ యు నో సంథింగ్ రియలీ రియలీ వెల్, అప్పుడు ChatGPT జనరేట్స్ 90% ఆఫ్ ది థింగ్స్, యూ ఐడెంటిఫై ది 10% ఆఫ్ మిస్టేక్స్. 100%. సో, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ నా విషయంలో. ఎందుకంటే ఒకటి క్రియేటర్స్‌గా ఈవెన్ వీఆర్ గిల్టీ ఆఫ్ సార్ట్స్. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎప్పుడైతే ఏదైనా టూల్ వచ్చేసింది అనుకోండి మార్కెట్లోకి, మనకి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వెళ్ళిన వెంటనే యూట్యూబ్లో క్రియేట్ చేసేయాలి ఆ వీడియో గురించి, ఆ టూల్ గురించి. అది అఫ్కోర్స్ ఆ టూల్ మనం నేర్చుకుని క్రియేట్ చేస్తాం. కానీ అన్డ్యూ ప్రెషర్ లెర్నర్స్ మీద పడుతుంది. అరే కొత్త టూల్ వచ్చింది ఏంటి, మొత్తం ఐటీ సిలబస్ అంతా చెప్పేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లోనే 100 రూల్ చెప్తున్నారు, పప్పెట్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. లేకపోతే ఐఏసీలోనే మళ్ళీ పులిమి అని కొత్తది వచ్చింది అంటున్నారు. ఆ టార్చర్ ఎక్కువ ఉంటుంది. సో, ఒకటి ఆఫ్కోర్స్ వాళ్ళు కూడా వాళ్ళు రీసెర్చ్ చేయాలి. ఎవరు క్రియేటర్ చెప్పినా సరే బ్లైండ్గా ఫాలో అవడం కాకుండా, మీ పర్స్పెక్టివ్లో 2012, 13, 14, 15లో ఒక టూల్స్ బాగా హైలైట్లోకి వచ్చినాయి, జెన్కిన్స్ కానీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టైంలో అయితే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్కి 3-4 టూల్స్ ఉండే. సాల్ట్ స్టాక్ ఒకటి, ఇంకోటి ఉండింది, యాన్సిబుల్ ఆఫ్ కోర్స్ ఉండింది, పప్పెట్ ఒకటి ఉండింది. అప్పట్లో సాల్ట్ స్టాక్ మీద చాలా మంది హోప్స్ పెంచుకున్నారు. కానీ తర్వాత మనకి ఏమేమి ప్రూవ్ అయిందంటే, ఆపరేషన్స్ వాళ్ళకి ఏదైతే ఫాస్ట్గా యూజ్ చేయగలరో ఆ టూల్నే కంపెనీస్ పికప్ చేసుకుంటాయి. సాల్ట్ స్టాక్ వాజ్ మోర్ డ్రివెన్ టువర్డ్స్ డెవలపర్స్ who are very good at developing and they can write code within to configure applications or rather servers కదా. సో మీ పర్స్పెక్టివ్లో 2024లో ఏ టూల్స్ అయితే ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టూల్స్ని వదిలేయాలి? ఇది కొంచెం అఫ్కోర్స్ నేను ఒక మెయిన్ కాషన్ ఏంటంటే, మేము ఏవైతే డిస్కస్ చేసాం ఇక్కడ, మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసుకోండి దాని మీద అనేది. ఆన్ దట్ నోట్, whoever wants to go first, floor is open. Okay, so maybe I will answer. Yeah. సో ఈ రోజే వచ్చింది క్వశ్చన్ క్లాస్లో. సో మా ఫ్రెండ్ ఒక అతను అజూర్ డెవాప్స్లో వర్క్ చేస్తున్నాడు. అతను చెప్పాడు, సో టెరాఫార్మ్ అనేది ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకా పులూమి అనేది నేర్చుకోవాలి అని. సో నేను పులూమి అని విన్నా కానీ అసలు అదేంటో చూడలేదు. సో జస్ట్ క్లాస్లోనే ఓపెన్ చేసి లైవ్లో చూసా. పులూమి మీన్స్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్ అనమాట. మీకు నచ్చిన లాంగ్వేజ్ యూస్ చేసుకుని యూ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అది ఇప్పటికైతే డెవలపర్స్కి యూజ్ అవ్వచ్చు. మేబీ దే ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ అండ్ జావా కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే, టూల్స్ అనేది టెంపరరీ. సో ఈ రోజు ఒక టూల్ ఉంటుంది, రేపు ఇంకొక టూల్ వస్తుంది. సో మీరు చెప్పినట్లు జెన్కిన్స్ అనేది పాపులర్ గా ఉంది. ఇప్పుడు అందరూ ఏంటంటే గిట్హబ్ యాక్షన్స్ యూస్ చేయొచ్చు కదా, గిట్లాబ్ CI/CD యూస్ చేయొచ్చు కదా. సో ఇలా అన్ని వస్తున్నాయి. బట్ కాన్సెప్ట్స్ అనేది పర్మనెంట్. సో డెవాప్స్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి లైక్
సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఆర్కెస్ట్రేషన్, కంటైనరైజేషన్, ఇవి కాన్సెప్ట్స్ ఓవరాల్గా. సో ఈ కాన్సెప్ట్స్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. అసలు ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఆ కాన్సెప్ట్ సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటి అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాన్సిబుల్ టీచ్ చేసేటప్పుడు ఫస్ట్ యాన్సిబుల్ గురించి చెప్పాను. ఐ విల్ టీచ్ అబౌట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇట్ సాల్వ్. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కంటే ముందు ఉన్న ప్రాబ్లం ఏంటి, సో మనం సర్వర్స్ ని ఎలా కాన్ఫిగర్ చేసేవాళ్ళం, లైక్ లైనక్స్ మాన్యువల్ గా చేసేవాళ్ళం, ఆ షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసేవాళ్ళం. సర్వర్స్ అనేవి పెరిగాయి, ఇంటర్నెట్ యూసేజ్ పెరిగిన తర్వాత, అప్పుడు కాన్ఫిగరేషన్ చేయడం అనేది మాన్యువల్ గాను షెల్ స్క్రిప్టింగ్ ద్వారాను కష్టం కాబట్టి దెన్ వీ గాట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్. అప్పుడు కొన్ని టూల్స్ వచ్చాయి లైక్ చెఫ్, రన్డెక్, సాల్వ్ స్టాక్, యాన్సిబుల్ అనేది. సో అవి పాపులర్ గా ఉన్నాయి. అలాంటి టైంలో సడన్ గా యాన్సిబుల్ అనేది వచ్చింది, సడన్ గా పాపులారిటీ గెయిన్ చేసేసింది బికాస్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పుష్ వర్సెస్ పుల్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, ఆ కాన్సెప్ట్ సాల్వ్ చేసిన ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు లైక్ మార్కెట్ లో పాపులర్ గా ఉన్న టూల్ ఏంటో అది నేర్చుకోండి, లైక్ యాన్సిబుల్ నేర్చుకోండి. ఆఫ్టర్ 2 years యాన్సిబుల్ విల్ బి మేబీ నో మోర్. అప్పుడు ఇంకొకటి వస్తుంది, సేమ్ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది, బట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన విధానం వేరే ఉంటుంది, లైక్ ఆర్కుట్ వర్సెస్ ఫేస్బుక్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్. సో కాన్సెప్ట్ ఈస్ లైక్ సోషల్ మీడియా. సో ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది ఒక్కటే చేంజ్ అవుతుంది. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పినట్లు టూల్స్ పర్స్పెక్టివ్ లోకి వచ్చేసరికి లైక్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, జెన్కిన్స్ అనేది చాలా పాపులర్ గా ఉంది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్లగిన్స్ అండ్ దెన్ పైప్లైన్స్. నా ఇప్పుడు ఇంకా ఈ గిట్ ల్యాబ్ చేసి గిట్ హాబ్ యాక్షన్స్ అనేది కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మన కోడ్ గిట్ ల్యాబ్ లో ఉంది, సో ఇంకా మళ్ళీ ఒక టూల్ ని మేనేజ్ చేయడం ఎందుకు, లైక్ జెన్కిన్స్ Correct. మేనేజ్ చేయడం ఎందుకు, మళ్ళీ ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ దాన్ని ఎస్ఆర్ఈ లాగా మేనేజ్ చేయాలి, లైక్ అథెంటికేషన్, ఆథరైజేషన్ సెట్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి, ప్యాచెస్ చేయాలి, మేనేజ్ చేయాలి, ఇదంతా ఎందుకు అని చెప్పేసి దే ఆర్ గోయింగ్ ఫర్ గిట్ ల్యాబ్ సిఐసిడి. అలానే గిట్ హబ్ యాక్షన్స్, అలానే బిట్ బకెట్ లో ఇలా ప్రతి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కి ఇట్స్ ఓన్ ఆర్కెస్ట్రేషన్ అనేది వచ్చింది కాబట్టి, ఇట్ ఓన్ ఇంటిగ్రేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్ వచ్చింది కాబట్టి సో ఇట్ ఈస్ ఫైన్. సో జెన్కిన్స్ నేర్చుకొని ఇంకొకటి నేర్చుకోండి, బట్ కాన్సెప్ట్ అయితే సేమే. సో మీరు ఒక కోడ్ రాస్తారు, కొన్ని స్టెప్స్ రాస్తారు, అది వన్ బై వన్ Workflow రన్ design చేసుకుంటూ చేస్తారు. వెళ్తుంది. సో Yeah. మీరు యామెల్ యూస్ చేయండి ఆర్ గ్రూవీ యూస్ చేయండి, ఏదైనా యూస్ చేయండి, ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. అలానే యాన్సిబుల్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది బికాస్ ఆఫ్ టూ మచ్ కంటైనరైజేషన్. ఒక అప్లికేషన్ ఇంజనీర్ కి వాళ్ళ అప్లికేషన్స్ ని ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా లైక్ మైక్రో సర్వీసెస్ లోనే డిప్లాయ్ చేస్తున్నప్పుడు యాన్సిబుల్ అనేది పెద్ద యూజ్ అవ్వట్లేదు. అవసరం అందుకని ఉండదు. ఇంటర్వ్యూస్ లో కూడా ఇప్పుడు యాన్సిబుల్ మీద క్వశ్చన్స్ తగ్గిపోయాయి. If అవును. it is into system administration, then Ansible is really useful to create the images, to harden the images, all those things. అండ్ మానిటరింగ్ లోకి వచ్చేసరికి చాలా టూల్స్ ఓల్డ్ అయిపోయాయి ఆల్రెడీ, లైక్ నాగియోస్, ఇవన్నీ. మానిటరింగ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ లాగా చూడాలి. సో దాంట్లో వైట్ బాక్స్ మానిటరింగ్, బ్లాక్ బాక్స్ మానిటరింగ్, ఇలా చూసుకుంటూ వస్తూ ఆ 4 రూల్స్ ఉన్నాయి కదా, అబ్జర్వబిలిటీ, ఇలా చూసుకుంటూ వస్తే దెన్ కొన్ని టూల్స్ అనేది ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా వదిలేసి దెన్ వీఆర్ మూవింగ్ టు క్లౌడ్ వాచ్, క్లౌడ్ అవును. బేస్డ్ మానిటరింగ్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డేటా దాంట్లో టాప్ కానీ ఉన్నప్పుడు. అన్ని SaaS Yeah. based monitoring. Yeah. సో ఇలా వచ్చినప్పుడు స్టిల్ యూ షుడ్ సీ ఇట్ యాజ్ అ కాన్సెప్ట్ ఫస్ట్ అండ్ దెన్ లెర్న్ ద టూల్. సో యూ షుడ్ బి రెడీ టు అప్గ్రేడ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో 2024 లోకి వచ్చేసరికి సో ఐ సే Terraform and Kubernetes are the most popular things to learn. And so keeping the other concepts like configuration management, ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే నేర్చుకోవాలి కాబట్టి స్టిల్ Ansible is the good option. Continuous integration వచ్చేసరికి still Jenkins lot of persons are using, but if your code is in GitHub or GitLab, just you need to understand how that actions will work directly without Jenkins. So అది కూడా అర్థం చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. Perfect. Thank you. Praveen? ఎస్. సో 2024 టూల్స్ అనేవి స్టాక్ వచ్చేసి లైక్ శివ చెప్పినట్లు ఒక బేస్ స్టాక్ అయితే మనం పట్టుకోవాలి. లైక్ బేస్ స్టాక్ లో వచ్చేసి సిఐసిడి ఇంకా క్లౌడ్. సో క్లౌడ్ అంటే పార్ట్ బి, బేసిక్ స్టాక్ అంటే పార్ట్ ఏ అని నేను చెప్తాను. నా స్టూడెంట్స్ బేసిక్ గా ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే పార్ట్ ఏ పార్ట్ బి అని డివైడ్ చేసి పార్ట్ బి క్లౌడ్, పార్ట్ ఏ బేసిక్ స్టాక్. బేసిక్ స్టాక్ లో వచ్చేసి సిఐసిడికి ఏ టూల్స్ కావాలో మీకు నచ్చింది ఒక్కొక్క టూల్ తీసుకోండి. లైక్ మళ్ళీ బిల్డ్ లైక్ ఆ స్టాక్ లో కూడా సిఐసిడిలో కూడా జెన్కిన్స్ ఉంది, బిట్ బకెట్ ఉంది, టీమ్ సిటీ ఉంది, హార్నెస్ ఉంది. సో చాలానే ఉన్నాయి. దాంట్లో ఏది మీకు కన్వీనియంట్ అనిపిస్తుంది, ఏది మీకు మంచిగా అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ చాలా మంది చూసుకున్నట్లయితే జెన్కిన్స్కి వెళ్తారు. సో అలాగే ఒక బేసిక్ స్టాక్ అనేది ఉంటుంది. ఆ బేసిక్ స్టాక్ మస్ట్ అండ్ షుడ్ రావాలి. సో క్లౌడ్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, లైక్ ఎనీ వన్ క్లౌడ్ యూ హ్యావ్ టు పిక్. సో 2024లో ఏంటి అనేది ఈ బేసిక్ స్టాక్, ఈ క్లౌడ్ కాకుండా శివ చెప్పినట్లు క్యూబర్నెటిస్ ఒకటి చాలా బూమింగ్ ఉంది.
ఆర్గనైజేషన్స్ కూడా అదే రిక్వైర్మెంట్ ఇస్తారు ఆల్వేస్. లైక్ మీరు ఏ జేడీ చూసుకున్నా, ఏ కంపెనీ జేడీ చూసుకున్నా, మేబీ మీరు గూగుల్ జేడీ చూసుకున్నా, లేకపోతే మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళి జేడీ చూసుకున్నా, క్లౌడ్ అనేది మస్ట్. అండ్ విత్ దాట్ క్యూబర్నెటిస్, కంటైనరైజేషన్, ఆర్కెస్ట్రేషన్, ఇంకా అలానే మానిటరింగ్ స్టాక్ వచ్చేటప్పటికి ఏదో ఒక టూల్, లైక్ మీకు ఏది నచ్చిందో ఆ టూల్. సో ప్రతి ఒక్క పిల్లర్, అంటే స్టాక్ ఈజ్ అ బిగ్గర్ లేయర్. సిఐసిడి ఎలాగైతే చెప్తామో దాంట్లో మళ్ళీ సబ్ పిల్లర్స్ వస్తున్నాయి. లైక్ మానిటరింగ్ ఒక టూల్, సెక్యూరిటీకి ఒక టూల్, డిప్లాయ్మెంట్కి ఒక టూల్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్కి ఒక టూల్. సో అలాగా పిల్లర్ వైజ్ చూస్తూ ఉంటే లైక్ ఆన్సిబుల్, శివ చెప్పినట్లు టెరాఫార్మ్, క్యూబర్నెటిస్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజ్యూర్, జెన్కిన్స్, మేవెన్. సో అలాగే ఒక ఒక ట్రైన్ ఆఫ్ స్టాక్ ఇది మొత్తం అంతా. సో ఈ టూల్స్ కాకుండా ఇంకేమైనా రెవల్యూషనరీ అవుతుంది అంటే చాట్ జీపీటీ వచ్చిన తర్వాత లైక్ అది ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు యాడ్ చేసేయాలి చాట్ జీపీటీని కూడా సిఐసిడిలో యాడ్ చేసి డిప్లాయ్ చేయాలి. నాకు చాట్ జీపీటీ మొత్తం అంతా చేసి పెట్టాలి అనేది ఒక థాట్. అంటే ఒక ఆర్గనైజేషన్స్ లో ఇలా కూడా థాట్ నడుస్తుంది ఏంటంటే ఒక చాట్ సార్ట్ ఆఫ్ మళ్ళీ ఏ ఆప్స్ కింద వచ్చేస్తాయి కదా, ఐ మీన్ మోడల్ డిప్లాయ్ చేయడమే. మోడల్ అంటే మోడల్ వైపు కాదు వెళ్ళట్లేదు. లైక్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లైక్ నేను నేమ్ తీసుకోవట్లేదు, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాట్ జీపీటీనే వాళ్ళు సపరేట్ ర్యాపర్స్ యూస్ చేసుకొని దాని మీద ఓన్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ లేయర్ యాడ్ చేసి, ఓన్ ఆర్గనైజేషన్ క్యూబర్నెటిస్ కంటైనర్స్ డిప్లాయ్ చేసి, ఓన్ గా అంటే మొత్తం అంతా చాట్ జీపీటీ చేసుకుని ఆ బ్రాండ్ మార్చుకొని, సో అలాగా. సో అది ఒక పార్ట్ అన్నమాట. అది కూడా నేర్చుకోవాలనేది నా జస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే అది కూడా రావాలి అని. ఓకే, థ్యాంక్స్ ప్రవీణ్. థ్యాంక్స్ జీకే. ఎస్ రంగా. Okay. Praveen, I think you made a good list of all the important things. And Shiva Guda gave the most important concept, right? You need to learn the concept, then the tool. So, for example, మీరు web services build చేస్తున్నారు అంటే you need to understand the concept of web services. Whether you're building with Spring Boot, Quarkus, or whether you're building with Django, whatever framework you're making use of, it's easy to switch from one another. But understanding how to build a good web service, how to have good security, how to write good business logic, avanni important more than the technology itself. The most like ala manam nerchukogaligite, what will happen is over a period of time we can easily adjust. So learning concepts, depending on concept, much more handy tool. But at a high level, I'll give you a few tips to handle technology change. Number one, cloud neutral. Ippudu meer chusarante, we are talking about Terraform, Pulumi, we are talking about Kubernetes, we are talking about Docker. One of the key things among all these things that you can observe is all of them are cloud neutral technologies. You can do them on either AWS or Azure or Google Cloud or any new cloud which becomes popular. So that's one trend which will be very, very clear. All the popular tools for the next few years will be cloud neutral. Anything that you, because people don't want to be tied to a single cloud. Oka cloud lo maatrame vaadagalugutamu ante, okay, it will not be so popular as something which can run on all the clouds. So that's number one. Number two, వచ్చేసి you cannot learn everything. I mean, a lot of people think, okay, ఈ రోజు టూల్ పాపులర్ అవుతుంది, కుబర్నెటిస్ పాపులర్ అయింది, నేను నేర్చుకుంటా. కాన్సెప్ట్ అది కాదు. కాన్సెప్ట్ ఈస్ నువ్వు చేసే రోల్ ఏంటి, నువ్వు చేసే రోల్కి ఆ టూల్ హెల్ప్ అవుతుందా. ఇఫ్ దాట్స్ ది కేస్, దెన్ ఫస్ట్ ఒక లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ట్రై అండ్ అండర్స్టాండ్ అట్ 10,000 feet ఏం చేస్తుంది ఆ టూల్. So having a good breadth of knowledge is important. Depth of knowledge should only be in tools which you are touching right now, or you are sure of making use of in the next 6 to 12 months. Otherwise, I'm not a great believer in exploring everything. I'm a great believer in understanding at a high level. Anni manaku telusu undali. ఈ టూల్ ఏంటి అంటే ఏం చేస్తుంది, how does it compare to నేను ముందు ఏం చేసేవాడిని, if I had some experience with that. But I'm not a great believer in doing hands-on on everything. So you should go deeper only when there is a need, because there are so many things happening today that it's impossible to master of everything. And next important thing, and third trend I observe is the number of new tools in the last 3-4 years has been very less, right? If you talk about anything we are talking right now, all of the popular ones we are using today have been, I mean, 90% of the popular things that we are using today have been created 3 or 4 or 5 years. I think with the emergence of the cloud and with the emergence of generative AI enough, I feel the focus is more on cloud and generative AI, and that's why the emergence of new things in terms of technologies is going down. Okay, these are the 3 trends I just wanted to highlight. థ్యాంక్స్ రంగా, వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్స్. ఇంకొకటి శివ చెప్పింది, ఒకటి నాకు ఏమనిపించింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్,
కాకపోతే అల్టిమేట్లీ ఆ ప్రెషర్ స్టూడెంట్స్‌లో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. కాన్సెప్ట్ నేర్చుకున్నాను. కానీ ఈ టూల్‌ని రెజ్యూమేలో పెట్టకపోతే నాకు జాబ్ అసలు కాలే రాదు. ఆ ప్రెషర్‌లో ఉంటారు. సో, అప్పుడు ఓకే. 3, 4 టూల్స్ సేమ్ కాన్సెప్ట్‌లో ఉన్నప్పుడు ఏ టూల్ రెజ్యూమేలో పెట్టాలనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వాళ్ళకి. సో, ఆ పర్స్పెక్టివ్‌లో ఐ థింక్ శివ చెప్పినట్టు టెరాఫార్మ్ అండ్ క్యూబర్నెటీస్ విల్ ప్లే మ్యాసివ్ రోల్. I mean, Pulumi Terraformలో hands down Terraform will win the battle any day because operations వాళ్ళకి they want to learn the simplest thing to implement it faster. They don't want to learn like Python రాసి వాళ్ళకి అంత Language. ఓపిక ఉండదు. And Terraform gives that in a straightforward and easy way. ఓకే. సో, ఇప్పుడు మేబీ అనదర్ కాంట్రోవర్షియల్ టాపిక్. సో, సర్టిఫికేషన్స్‌కి ఒక ట్రెండ్ ఇదివరకు ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే లింక్డ్ఇన్‌లో 10 క్లౌడ్ సర్టిఫికేషన్స్, 10 AWS ఆర్ 12 AWS సర్టిఫికేషన్స్, అజూర్ అన్ని సర్టిఫికేషన్స్, జీసీపీ అన్ని సర్టిఫికేషన్స్ ఏదొస్తే అది చేయడం ఒకటి. ఇంకొకటి ఇంపార్టెంట్ సర్టిఫికేషన్స్ చేయడం ఆన్ పార్ట్ ఆఫ్ ద జాబ్ ఇట్‌సెల్ఫ్ కదా! కానీ టఫ్ క్వెషన్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డెవాప్స్‌లోకి మారే వాళ్ళకి ఏం సర్టిఫికేషన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు అన్నీ చేయలేరు కదా! సో, మీ సజెషన్‌లో ఏ సర్టిఫికేషన్స్ వాళ్ళు ఫోకస్ చేయాలి? ఐ మీన్ ఫర్గెట్ అబౌట్ నేను ఆల్రెడీ జాబ్‌లో ఉన్నాను. నేను 30, 40 సర్టిఫికేషన్ చేసుకుంటాను. ఇట్స్ ఓకే. డజంట్ మ్యాటర్. నోబడీ కేర్స్. కానీ కొత్త వాళ్ళకి ఏం చేయాలి? ఏ సర్టిఫికేషన్స్ రెజ్యూమేలో పెడితే వాళ్ళకి రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుందనేదే క్వెషన్ అనమాట. సో, శివ యూ వాంట్ టు Okay. స్టార్ట్? ఆర్ రంగా ఇట్స్ అప్ టు యూ. హూఎవర్. Yeah. So certifications అనేటప్పటికీ like I think it's a very controversial topic and యాహ్! uh, I like for a long time I was a very like I hated certifications. నాకు అసలు సర్టిఫికేషన్స్ అంటే నచ్చేది కాదు. నేను ఫస్ట్ చేసిన సర్టిఫికేషన్ వచ్చేసి జావా సర్టిఫికేషన్ అనమాట. లైక్ ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వెంటనే ఐ థాట్ ఓకే ఈ సర్టిఫికేషన్ నుంచి నేను ఏం నేర్చుకున్నా అంటే లాట్ ఆఫ్ ఏపీఐస్, లాట్ ఆఫ్ మెథడ్ కాల్స్, బట్ ఇది నన్ను ఏదో కొత్తగా నేర్చుకున్నట్టు ఇట్ హెల్ప్ నాట్ ఏదో నాకు హెల్ప్ అయినట్టు ఫీల్ అవ్వలేదు. బట్ like the same exact opposite thing happened when I was actually trying to learn AWS. నేను ఫస్ట్ టైం AWS నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు ఓకే వెళ్ళి చూస్తే 200 సర్వీసెస్ ఉన్నాయి. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలి అసలు డిసైడ్ చేయలేం. ఎస్పెషలీ ఇఫ్ యూ వర్ టాకింగ్ అబౌట్ డెవాప్స్ నేర్చుకోవాలి అంటే టుడే ప్రాబబ్లీ ది ఈజియెస్ట్ ప్లేస్ టు డూ డెవాప్స్ ఎక్కడే అంటే క్లౌడే. And so cloud is a fundamental thing when it comes to DevOps. I mean, which order you learn is a very difficult question, but Yeah. Once you want to apply for a job, cloud అనేది తెలిసి ఉండాలి. సో క్లౌడ్ నేర్చుకోవడానికి ఈరోజు ఐ ఫీల్ ది సర్టిఫికేషన్స్ ఆర్ ది బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్. క్లౌడ్ ఐ మీన్ సర్టిఫికేషన్ చేయగానే జాబ్ రాదు. ఫస్ట్ థింగ్ దట్స్ అ మిస్కన్సెప్షన్, రైట్? సర్టిఫికేషన్ ఇస్ జస్ట్ టు గెట్ ది నాలెడ్జ్. కాకపోతే అన్లెస్ వి అప్లై దట్ నాలెడ్జ్ అండ్ ఇంప్లిమెంట్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అండ్ దట్స్ వేర్ a lot of practical things come into picture. So certifications I feel stepping stone, right? First step తీసుకోవడానికి. కాకపోతే DevOps విషయం వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ Kubernetes certifications ఉన్నాయి. These are very tough certifications, right? They really test you end to end. They're not like cloud certifications. Yeah. Cloud certifications వచ్చేసి theory knowledge ఉంటే you can pass. But like if you are planning to do a Terraform certification or a Kubernetes certification, these are really good certifications to aim for. So I feel take a cloud certification. I mean, if you're starting off in your DevOps journey, do a cloud certification to understand the cloud. And then do one of the Kubernetes certifications or Terraform certifications to get in-depth knowledge on that. I think that's a good starting point with respect to the certifications. సో, ఒకటి క్లౌడ్, ఒకటి టెరాఫార్మ్ ఆర్ CKA or yeah, whichever tool you are going to use. I mean, whichever is the main tool that you're going to use, go in depth. Like I said, Kubernetes and Terraform because those are the two most popular ones today. I mean, I agree with you in the sense that Terraform, na view lo kuda I think Pulumi is better than Terraform, but it's just that not a lot of people want like ఒప్పుకోవడానికి రెడీగా లేరు. And also like you said, operations అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది డిసిషన్, రైట్? డెవలపర్స్ ఏం చెప్పినా ఆపరేషన్స్ ఒప్పుకుంటేనే జరిగేది. సో లైక్ ఐ ఫీల్ టెరాఫార్మ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ దట్ లీడ్ ఫర్ లాంగ్ టైమ్. సో టెరాఫార్మ్ అండ్ Kubernetes. And if you're not sure, bet on Kubernetes. So I will say get a Kubernetes certification. I think it has the most amount of value right now among certifications, especially because it's a very tough certification to clear. Agreed. Yeah. CKA కదా? CKA or CKAD. Yeah, exactly. So a developer certification or the administrator certification, depending on the role you want to play. Yeah.
ఓకే. ప్రవీణ్. ఓకే. సో అగైన్ నేను మళ్ళా కంపెనీ పర్స్పెక్టివ్‌లోనే మాట్లాడతా లైక్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో. సో ఏంటంటే నేను 2016-19 ఇన్ఫోసిస్‌లో ఉన్నా. సో అప్పుడు ఏ సర్టిఫికేషన్ చేయలేదు. లైక్ అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండిందంటే 9:00 ఆఫీస్‌కెళ్ళాలి, 5:00కి ఆడుకోవడానికి వెళ్ళిపోవాలి, 7:00 వచ్చేసి ఫ్రెండ్స్‌తో పాటు వంట చేసుకొని పడుకొని పోవాలి. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉండేది. ఇన్ఫోసిస్‌లో 3 ఇయర్స్ కూడా అలానే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూడాలి, అక్కడికి ఇక్కడికి తిరగాలి, ఫ్రెండ్స్‌తో జాలీగా ఉండాలి, పాండిచ్చేరి వెళ్ళి మంచిగా తిరగాలి అనేది కాన్సెప్ట్ మైండ్‌లో ఉండేది. బట్ ఎప్పుడైతే వెరజాన్ జాయిన్ అయ్యానో ఆ పర్స్పెక్టివ్ అంతా ఆన్ అ హోలిస్టిక్ వ్యూ చేంజ్ అయిపోయింది. అంటే ఏంటంటే ఓకే, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని. సో అప్పుడు నేనేంటంటే ఆ తర్వాత కంపెనీ కూడా చాలా డిపెండ్ అవుద్ది. అంటే మీరు ఏ కంపెనీలో ఉన్నారనేది చాలా మీ మీద ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే సర్వీస్ బేస్డ్‌లో ఎలాంటి సర్టిఫికేషన్ కాస్ట్ ఏమి ఇవ్వరు. అట్ ద సేమ్ టైమ్ ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్‌కి వెళ్ళేటప్పటికి మీకు సర్టిఫికేషన్ కాస్ట్ అనేది వస్తది మీకు. లైక్ యూ కెన్ రియంబర్స్ అంటే మీరు ఎగ్జామ్‌లో కూర్చొని పాస్ చేస్తే చాలు. మీరు ఎంతైతే అంత క్లియర్ చేసుకోవచ్చు. సో నా పరంగా నేను ఫస్ట్ అగైన్ నేను చెప్పినట్లు మా లీడే హెల్ప్ చేశారు. ఆయనేంటంటే రెడ్ హ్యాట్ లినక్స్ సర్టిఫికేషన్ చేయమన్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆర్‌హెచ్‌సిఎస్‌సి అంటారు దాన్ని. సో ఆల్మోస్ట్ నాకు అప్పుడు 40,000 ఎంతో అయిందది. ట్రైనింగ్ ప్లస్ సర్టిఫికేషన్. అది నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత అగైన్ నాకు కంపెనీ స్పాన్సర్ చేసింది. 1 ఇయర్‌లో 1 సర్టిఫికేషన్ అన్నమాట. సో అలాగే సెకండ్ సర్టిఫికేషన్ వచ్చేసి రెడ్ హ్యాట్ యాన్సిబుల్ చేశాను. అది ఎందుకంటే అప్పుడులో చాలా బూమింగ్ ఉండేది. లినక్స్ ఇంకా యాన్సిబుల్ కూడా. సో ఆ 2 చేసినాక నాకేమర్థమైందంటే ఓకే, అట్‌లీస్ట్ ఒక జాబ్ ట్రయల్ ఇద్దాం అనేసి. సో ఆ 2 సర్టిఫికేషన్స్ నాకు చాలా హెల్ప్ అయింది. నాకు 20 కంపెనీస్ క్రాక్ చేయడానికి. అట్ ద సేమ్ టైమ్ నేను ప్యారలల్లీ జాబ్ సెర్చ్ చేసినప్పుడు కూడా క్యూబర్నెటిస్ కూడా నేను ట్రై చేశాను సర్టిఫికేషన్ అనేది. అక్కడ నేను అంటే ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. సో ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ ప్లస్ సర్టిఫికేషన్ ఇచ్చారు నాకు. సో ఈ 3 సర్టిఫికేషన్స్ నాకు చాలా హెల్ప్ అయింది. సో ఏమంటానంటే సర్టిఫికేషన్ పరంగా చేయొద్దు. యూ హావ్ యువర్ బేస్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు 30,000, 10,000 ఎవరికో సర్టిఫికేషన్ కోసం ఇచ్చే బదులు నాలెడ్జ్ వన్స్ యూ హావ్ రైట్, అంటే ఎవరికైనా ఇది బేస్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత దాని మీద ఫౌండేషన్ కోసం సర్టిఫికేషన్. అంతేగాని లైక్ ఫస్ట్ సర్టిఫికేషన్ చేస్తే జీకే చెప్పినట్లు జాబ్ వస్తది అనేది దట్ ఈస్ రాంగ్. ఏంటంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ దాన్ని వెల్ త్రూ అయిన తర్వాత సర్టిఫికేషన్ చేస్తే దానికి మంచి వాల్యూ. ఓకే. థాంక్స్ ప్రవీణ్. సో శివ, ఏం సర్టిఫికేషన్స్ రెజ్యూమ్‌లో ఉండాలి జాబ్ రావాలంటే? ఓకే. సో ఐ టూ డోంట్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్టిఫికేషన్స్. నేను ఫస్ట్ సర్టిఫికేషన్ జావా 6 చేశాను. అప్పుడు నాకు జావా అంటే ఏంటో తెలీదు. బట్ ఇట్స్ ఫోర్స్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. యూ షుడ్ డూ సమ్ సర్టిఫికేషన్. సో ఏం చేశాను, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ డంప్స్ ఏదో ఉన్నాయి. అవి చూసుకున్నాము. అవే క్వెషన్స్ వచ్చాయి. దెన్ ఐ గాట్ హానెస్ట్ ఆన్సర్. పాస్ పర్సెంటేజ్. సో తర్వాత బాష్ M2M ప్రొఫెషనల్ అని ఐఓటీ సర్టిఫికేషన్ ఒకటి చేశాను. సో తర్వాత ఏంటంటే సో ఇప్పుడు సర్టిఫికేషన్ అనేది ఫిల్టరేషన్‌లో వచ్చేసరికి డెఫినెట్లీ ఇట్స్ ఎ క్రైటీరియా. యాహ్! ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. సో వర్స్ట్ సిట్యుయేషన్ ఏంటంటే మీకు నాలెడ్జ్ లేకుండా డంప్స్ చదువుకొని సర్టిఫికేషన్ చేసి అది ప్రొఫైల్‌లో పెట్టి మీరు క్వెషన్స్‌కి ఆన్సర్స్ సరిగ్గా చెప్పలేదు అంటే దెన్ సో లైక్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఒపీనియన్. యాహ్! సో వర్స్ట్ ఫీడ్‌బ్యాక్ అనేది వస్తది. సో హి డిడ్ సర్టిఫికేషన్ బట్ హి డోంట్ హావ్ నాలెడ్జ్. దట్స్ ద వర్స్ట్ కేస్. యాహ్! దానికంటే బెటర్ కేస్ వచ్చేసి యూ హావ్ నాలెడ్జ్, యూ హావ్ గుడ్ అండర్‌స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ ఎక్స్‌పీరియన్స్ బట్ యూ డోంట్ హావ్ ఎక్స్‌పీరియన్స్, యూ డోంట్ హావ్ సర్టిఫికేషన్స్. సో అది గుడ్. So like worst, good and best వచ్చేసి you have knowledge, experience and Okay. you have certification. So that's the best scenario. Okay. So if you have a budget, if you have any personal budget or if you have any reimbursement from projects, definitely go for certifications, okay, because that's the best case scenario. So numbers అయితే first definitely Kubernetes certification is the most powerful for DevOps and cloud engineers because Kubernetes is like a platform as a service in every cloud platform. Yeah. And then Terraform is also the best certification, number 2. And then third one వచ్చేసరికి క్లౌడ్, మీరు ఏ క్లౌడ్ లో అయితే ఉంటారో దాంట్లో ఆర్కిటెక్ట్ అసోసియేట్ అనేది ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ AWS క్లౌడ్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్ because that will give the promise, like some services, at least 20 to 30 services you are very well aware in the cloud. And then security, fourth thing వచ్చేసి security. So మీరు ఏ క్లౌడ్ అయితే ఉన్నారో ఆ క్లౌడ్ లో security best practices పైన, because you are using cloud infrastructure, you should have basic understanding of that particular cloud security. So 1 2 3 4 Kubernetes, and Kubernetes లో కూడా సర్టిఫికేషన్ సెక్యూరిటీ ఉంది మళ్ళీ. సో అది కూడా it's the best thing. So first administrator చేసిన తర్వాత next you can go for security. So and then Terraform, cloud associate, and then cloud security. So like any two is better. First two is better. Remaining two are like it's up to them. Yeah, నా ఒపీనియన్ లో And I don't like the certification in DevOps.
సో Yeah, చాలా yeah. మంది There's DevOps nothing like that certification కదా? అంటుంటారు. There is no Yeah, one yeah. owns DevOps. So no one Okay. have rights to give certification in DevOps. DevOps is like an open concept. So it's just like your mentality and mindset. So even I don't like AWS DevOps certified professional. So చాలా మంది అడుగుతుంటారు DevOps professional చేయాలి certification AWS లో. So that's completely different set of tools. So AWS is implemented for commercial purpose. You no need to do certification on AWS DevOps because hardly companies uses that AWS DevOps. So maybe they're depending on the general DevOps tool set, not AWS DevOps tool set. నేను చేస్తాను అయ్యా అనవసరంగా. That's why that's my opinion. And it is tough, definitely. It's more money as well. No. Company sponsored many ways. So Yeah. ఒకటి ఐ థింక్ 100%. ఒకటి నాకేమనిపించింది అంటే రంగా గారు చెప్పినట్టు ఏదో ఒక్క క్లౌడ్ సర్టిఫికేషన్. ఇఫ్ యు ఆర్ లైక్ ఇఫ్ సంబడి పుట్స్ గన్ ఆన్ యువర్ హెడ్ అండ్ టెల్స్ యూ పుట్ సమ్ సర్టిఫికేషన్స్, ఒకటి క్లౌడ్ సర్టిఫికేషన్ నేర్చుకోవడం బెటర్. ఆ క్లౌడ్ కూడా ఒక జనరల్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రెషర్ కానీ లేకపోతే 1-2 years ఎక్స్పీరియన్స్ పర్సన్ AWS ప్రొఫెషనల్ పెడితే వేస్ట్ నా ఒపీనియన్లో. SA Pro ఎగ్జాంపుల్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషన్. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒక సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ని ఒక 10 years అబోవ్ లెవెల్లో. అసోసియేట్స్ లెవెల్ చాలు ఐ మీన్ ఆ లెవెల్కి. బికాజ్ అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన కంపెనీ నిన్ను వచ్చి నువ్వు ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చేయ AWSలో అంటే అది ఒక ఫూలిష్ ఎక్స్పెక్టేషన్. అది ఒక 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్కి. సో సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఒకటి. టెరాఫార్మ్ నా ఒపీనియన్లో ఎక్కువ మంది అడగట్లేదు జనరల్గా సర్టిఫికేషన్. నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వేస్ట్ మనీ దెన్ యూ కెన్ స్కిప్ దట్. CKA అనేది బెస్ట్ సర్టిఫికేషన్. యూ కెన్ బెట్ ఆన్ CKA. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ఐ థింక్ ఈ వీడియో మొత్తం చూసి జస్ట్ బాటమ్ లైన్ చెప్పాలంటే CKA క్యూబర్నెటీస్ నేర్చుకుంటే మ్యాక్సిమం కష్టపడితే జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి DevOps మీద ఈ ఇయర్లో. నేర్చుకోవాలంటే దానికి ముందు బేస్ ఉండాలి. డైరెక్ట్లీ ఒక పర్సన్ correct. వచ్చేసి Kubernetes నేను నేర్చేసుకుంటా అంటే అవ్వదు. సో he should have Linux experience, he should Correct. have some CI/CD experience, he should understand what are the disadvantages of VM and why we moved to Kubernetes. సో ఇవన్నీ తెలిస్తే తప్ప Kubernetes అనేది పర్ఫెక్ట్ గా అర్థం అవ్వదు. అది హ్యూజ్. అది ఐ మీన్ ఇట్స్ లైక్ ఓషన్. చిన్న పాట్ డౌన్ అయిందంటే కంపెనీలో అర్థమవుతుంది దాన్ని రిజాల్వ్ చేయాలంటే ఎంత ప్రాబ్లం అవుతుందో. సో ఫైనల్ క్వశ్చన్, ఇది ఓపెన్ టు ద ఫ్లోర్. ఐ మీన్ మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా జనాలకి 2024లో కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయాలన్నా మీరు ఏదైనా చెప్పొచ్చు. Okay. నాకు Actually, ఒక క్వశ్చన్ ఉంది. probably యా షూర్. సో మీ ఇద్దరు క్లౌడ్ పైన ఎక్స్పర్ట్స్ కాబట్టి మోర్ ఇయర్స్. సో వాట్ ఈస్ దిస్ లైక్ AWS DevOps, Azure DevOps, AWS Cloud, Azure Cloud? People are getting confused. So they are asking Azure DevOps, but they don't know the difference between Azure and Azure DevOps. They're asking AWS DevOps. They don't know so their intention is like AWS with DevOps maybe, or AWS DevOps tools. So they are literally confused. I blame companies to keep those words. Especially I blame Azure. Why they kept Azure DevOps just to confuse everyone in the world. So ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంతా ఏంటి? అసలు AWS DevOps నేర్చుకోవాలా, Azure DevOps నేర్చుకోవాలా, DevOps నేర్చుకోవాలా, ఏది నేర్చుకోవాలా? అండ్ ఇట్స్ లైక్ Azure DevOps అనేది అది లాస్ట్ ఇయర్ లో చాలా పాపులర్ అయిపోయింది, లాస్ట్ 2 years లో. సో యు నో నీడ్ టు డు ఎనీథింగ్. సో యు జస్ట్ drag and drop. I don't like that concept, like drag and drop. Mostly Microsoft is creating that kind of technologies. You no need to do anything. You no need to understand anything. Just drag and drop cheyandi అయిపోతుంది. So except Azure. సో మైక్రోసాఫ్ట్ నుంచి ఏ టెక్నాలజీస్ లోకి వచ్చినా కూడా నాకు అదే ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయీకి యూ నో నీడ్ టు అండర్స్టాండ్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి అయిపోతుంది, ఎవ్రీథింగ్ వి విల్ టేక్ కేర్ అన్నట్లు టూల్స్ క్రియేట్ చేస్తున్నారు. అదే పర్స్పెక్టివ్ లో Azure DevOps కూడా క్రియేట్ చేశారా అనే ఒపీనియన్ వచ్చింది నాకు. So Ranga, do you want to go first? Actually, I mean, sorry. Okay, let me fix a few things here. Okay, this is got completely haywire. Okay, actually, my perspective is actually like things are going to become easier, right? With time, things will change. Things become much more easier. Like for example, నేను first develop చేసినప్పుడు the applications which we built were JSP servlets and things like that, and it was very difficult to build చేయడం మాత్రమే కాదు, ప్రొడక్షన్ డిప్లాయ్ చేయాలి అంటే మాకు నెలలు పట్టేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు వీఆర్ ఎట్ అ సిచ్యువేషన్ వేర్ వీ కెన్ డూ థింగ్స్ మచ్ ఫాస్టర్, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు హౌ వీ టేక్ అప్లికేషన్స్ లైవ్, హౌ వీ బిల్డ్ దెమ్, టేకింగ్ దెమ్ లైవ్. చాలా ఆటోమేషన్ వచ్చింది. So what DevOps promised was a better way to do the entire process much more efficiently.
And obviously, each of these companies, AWS Gani, Azure Gani, they want to make their tools popular, and they want to be the number one solution provider with respect to DevOps. So it's for me like an evolution, right? So, but if you see the industry is very, very intelligent, right? So we did not we did not, like, it took a long time before people started realizing the value of Azure DevOps. Azure DevOps ఇప్పుడు ఈ మధ్య last 2-3 years గా పాపులర్ అవుతుంది. But like 5 years before, when I was actually trying to create my Azure DevOps course, I felt Azure DevOps is such a value add for enterprise. So I'll always look at it from a perspective of somebody who's investing money. I'm spending some money as an enterprise. What gives me the best value? Our perspective is just Azure DevOps gives me the best value hands down. So it took a little while because it was Azure DevOps. And I love the design of Azure DevOps as well. I mean, Azure DevOps, పేరుకు మాత్రమే Azure DevOps, కాకపోతే you can do DevOps on AWS, DevOps on Azure, DevOps on Google Cloud using Azure DevOps. So yeah, it's like, it's different perspective, right? So like for me, again, it's a way to do DevOps. It's up to an enterprise to decide what tools to make use of to do DevOps. That's my perspective. ఐ థింక్ దీంట్లో ఒకటి శివ చెప్పింది నేను అగ్రి అవుతాను. ఎందుకంటే డెవాప్స్ అనేది ఒక మోస్ట్ అబ్యూజ్డ్ టర్మ్ ఫర్ లాస్ట్ 4 years. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఆటోమేషన్ రాద్దామన్నా కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే లెట్స్ డూ డెవాప్స్ ఆన్ దట్. డెవాప్స్ ఇట్ సెల్ఫ్ బై డెఫినేషన్ ఈజ్ మోర్ అబౌట్ కల్చరల్ థింగ్ దాన్ ఆటోమేషన్ ఆర్ ఎనీథింగ్. ఆటోమేషన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ డెవాప్స్. సో ఈ మార్కెటింగ్ టర్మ్ని ఎస్ ఐ అగ్రీ, AWS అండ్ GCP టు ఎన్ ఎక్స్టెంట్ బాగా వాడుకున్నాయి సర్టిఫికేషన్స్ పరంగా. కానీ సో AWS SysOps వాజ్ యాక్యురేట్, అండ్ డెవాప్స్ వాళ్ళు ఏం చేశారంటే మోర్ SysOps ఎక్స్టెన్షనే, కాకపోతే దే వాంటెడ్ టు సెల్ దేర్ కోడ్ పైప్ లైన్ ఆర్ కోడ్ డిప్లాయ్ అండ్ ఆల్ దోస్ టూల్స్, దో దే డిడ్ నాట్ బికమ్ దట్ ఫేవరెట్. ఫేమస్ కంపెనీస్లో, ఎంటర్ప్రైజ్ కంపెనీస్లో అంత ఎక్కువ వాడలేదు. AWS స్టిల్ కంప్యూటర్ లాగా వాడుకుని మిగతా ఈ CI/CD టూల్స్ అన్ని బయట ఉండినాయి ఫర్ ద సేమ్ రీజన్ దట్ రేపొద్దున ఇంకో క్లౌడ్ వస్తే ఆ క్లౌడ్కి ఈజీగా డిప్లాయ్ చేసుకోవడానికి. కానీ రంగాతో నేను దీంట్లో ఎక్కడ అగ్రీ చేస్తానంటే, దో డెవాప్స్ ఈజ్ మోర్ లైక్ ఎ కల్చరల్ థింగ్. ఆ కల్చరల్ థింగ్లో ఆటోమేషన్ అనేది హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది టు అచీవ్ దోస్ 3 key metrics. యూ టాక్ అబౌట్ క్వాలిటీ ఆర్ వెలాసిటీ ఆర్ MTTR కదా. ఏ కంపెనీకైనా ఈ 3 metrics ఫైనల్గా కావాలి. సో Azure DevOps ఏం చేసిందంటే, మీరు చూడండి, ఒకవేళ AWSలో మీకు బోర్డ్స్ ఉండవు, అందరూ జీరా బోర్డు అవన్నీ వాడుకోవాలి బయట. GCPలో కూడా ఏది బోర్డ్స్ లేదు. సో ప్లానింగ్ అనేది ఈ 2 clouds కంప్లీట్గా స్కిప్ చేసినాయి. కాకపోతే Azure ఒక హోలిస్టిక్ సొల్యూషన్ క్రియేట్ చేసింది. అంటే మీరు ఒకవేళ మీరు డెవాప్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు రైట్ ఫ్రమ్ ప్లానింగ్ టిల్ ఆటోమేటింగ్ టిల్ డిప్లాయ్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. సో దాట్ దే డిడ్ వెరీ వెల్. మీరు అందుకే చూస్తే ఇప్పటిదాకా AWS GCP ఇన్నేళ్ళుగా ఉన్నా సరే ఎక్కడ జాబ్లో AWS DevOps కానీ GCP DevOps కానీ ఎవడు అడగడు, కానీ Azure DevOps అని అడుగుతారు. ఎందుకంటే పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ వెరీ వెల్. అండ్ దే డిడ్ అమేజింగ్ జాబ్ సేయింగ్ దట్ ఓకే మీరు Azure DevOps, ఇన్ఫాక్ట్ దే క్రియేటెడ్ సపరేట్ స్పేస్ కదా, డెవ్ అని క్రియేట్ చేసి ఈ సపరేట్ స్పేస్ నుంచి యూ కెన్ డిప్లాయ్ ఇట్ టు ఎనీ క్లౌడ్. of course they will track the metrics, or maybe behind the scenes they want to do something about those stats, but so they created that. It started with GitHub Actions integral part of అయిపోయింది, part of Azure DevOps అయిపోయింది. సో ఆ పరంగా చూసుకుంటే కరెక్ట్. కానీ yes, Siva, you are to an extent right. It's been abused as a marketing term for last 5-6 years or more than 5 years. So Now, final. I understood the power of Azure DevOps, as you said, from the client perspective. So as you said, maybe it is good to implement and good to learn as well. Absolutely. Thank you. No problem. So final suggestions, or whoever wants to start first. Praveen, you want to start? See, suggestion means there is no such suggestion, because hope everyone is knowing the value what you have to learn, right? From the basics to advanced, and everything is available with all the things, right? Everyone is here to help you. So only one thing you focus is like, what are your goals for 2024? Because we have just entered, like manam just entry icham 2024 ki. So just నేను ఏమంటా అంటే, ఒక 500 pages notebook తీసుకోండి, దాంట్లో ఫస్ట్ పేజ్ లో మీ గోల్ రాసుకోండి. లైక్ దిస్ ఇయర్ ఏంటి మీ గోల్, లైక్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బికాస్ అందుకే మీరు వచ్చారు ఈ ఛానల్ కాబట్టి. యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ గోల్ ఏంటి, నెక్స్ట్ వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ నెక్స్ట్ డౌన్ ద లైన్ 6 months. మీకు ప్యాకేజ్లో హైక్ కావాలా, లేకపోతే ప్రమోషన్ కావాలా, లేకపోతే టూల్స్ ఏమైనా కొత్తగా నేర్చుకోవాలా, లేకపోతే యు ఆర్ స్టార్టింగ్ యాజ్ అ ఫ్రెషర్, రైట్? సో ఎవ్రీథింగ్ మీరు రైట్ డౌన్ చేసుకోండి.
ఒక టార్గెట్ డేట్ పెట్టుకొని దానికి టిక్ మార్క్స్ పెట్టుకోండి, లైక్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు అచీవ్ దట్ ఆర్ నాట్. అంటే ఏముంటుందంటే ఒక గోల్, అంటే ఐ హావ్ సెట్ మై గోల్, దానికి నేను వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు ఎదర్ యూ విన్ ఆర్ లూజ్, మీరు సోల్ పర్సన్ రెస్పాన్సిబుల్, రైట్? సో నేనైతే అదే చెప్తాను. నేను ఆల్రెడీ నా నోట్బుక్ లో రాసుకున్నా లైక్ దిస్ ఇయర్ గోల్స్ ఏంటి అనేది. సో డెఫినెట్ గా ఫాలో అవ్వండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, మీరు ఆ గోల్స్ కంప్లీట్ చేస్తే చెప్పండి కామెంట్ లో. ఓకే, రంగా మీరు? Sure. Probably I think generative AI is the trend of the year. So చాలా మంది they're afraid of generative AI, whether it will replace you. Actually, I heard this quote somewhere. It's not generative AI which will replace you. It's actually a person who's using generative AI better than you who will replace you. So yeah, so there's no other way around. Anything related to technology, don't be afraid of it. Learn how to use it in the best possible way to accomplish whatever you want to accomplish. ఓకే, థ్యాంక్స్ రంగా. శివ, యా 2024లో డెవాప్స్ నేర్చుకోవాలి వద్దా? డెఫినెట్లీ నేర్చుకోవచ్చు. డెవాప్స్ అనే కాదు, ఏదైనా నేర్చుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోవచ్చు. జస్ట్ సో డెవాప్స్ పైన చాలా మంది ఎలా వస్తున్నారంటే వాళ్ళ తెలిసిన వాళ్ళకి ఎవరికో డెవాప్స్ పైన జాబ్ వచ్చింది, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మంచి ప్యాకేజ్ వచ్చింది. సో ఈ పర్స్పెక్టివ్ లో నేర్చుకోవాలని వస్తున్నారు తప్ప అసలు డెవాప్స్ అంటే ఏంటి అనేది తెలుసుకొని నేర్చుకోవాలని అనేది నా ఒపీనియన్. సో దానికి అందరు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సో డైరెక్ట్ గా ఫోన్ చేసేసి డెవాప్స్ అనేది నేర్చుకోవచ్చా లేదా, అసలు డెవాప్స్ అంటే ఏంటి. సో దట్స్ నాట్ కరెక్ట్. సో అట్లీస్ట్ ఒక 1 వీక్ టైం స్పెండ్ చేయండి, మీ ఇంట్రెస్ట్ ఏంటో మీరు తెలుసుకోండి. సో డెఫినెట్లీ డెవాప్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఖచ్చితంగా టైం పెట్టాలి. సో జస్ట్ ఒక కోర్స్ తీసుకున్నామా, కోర్స్ లో క్లాసెస్ అటెండ్ అయ్యామా, కంప్లీట్ అయిపోయిందా, నాకు జాబ్ వచ్చేయాలి అనే పర్సెప్షన్ అనేది ఇట్స్ రాంగ్ థింగ్. ఓకే, అది నేర్చుకునే వాళ్ళకైనా డెవాప్స్ పైన జాబ్ చేయాలనుకునే వాళ్ళకైనా ప్రాక్టీస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో అది 1 టైం ప్రాక్టీస్ కూడా సరిపోదు డెవాప్స్ లో, ఖచ్చితంగా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మేబీ యూ విల్ గెట్ 50% ఆఫ్ అండర్స్టాండింగ్. సెకండ్ టైం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ పర్సెంటేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్లీ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ టైం అండ్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం అనేది థింక్ చేసి ఫస్ట్ రాసుకొని జనరల్ గా. సో అందరూ డెవాప్స్ అంటే ఒక పెద్ద పైప్ లైన్ ఇంప్లిమెంట్ చేయడం కాదు. సో వాట్ యు ఆర్ డూయింగ్ ఫస్ట్ అనేది జనరల్ లాంగ్వేజ్ లో రాసుకొని తర్వాత 1 by 1 నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ నాట్ ఓన్లీ డెవాప్స్ అండ్ క్లౌడ్, ఎనీ టెక్నాలజీకి ఇదే అప్లై చేయమని నా ఒపీనియన్. సో అది ఏ టెక్నాలజీ అయినా, ఎస్పెషలీ డెవాప్స్, ఇట్ నీడ్స్ మోర్ ప్రాక్టీస్, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అండ్ దెన్ డెఫినెట్లీ టైం స్పెండ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ రంగా, శివ అండ్ ప్రవీణ్. ఇన్ఫ్యాక్ట్ మనం అనుకున్న టైం కన్నా ఎక్కువ దాటేసింది, కానీ చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు మీరందరూ. హోప్ దట్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి అందరికీ చూసిన వాళ్ళకి. ఇంకేదైనా మీ క్వశ్చన్స్ ఉంటే మీరు రంగా గారిని కూడా అప్రోచ్ అవ్వచ్చు. లింక్స్ అన్ని కింద పెడతాను. ప్రవీణ్ ఛానల్ ఉంది, శివ ఛానల్ ఉంది, వాళ్ళని కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ టాపిక్ మీరు కమెంట్స్ అయినా పెట్టచ్చు, లేకపోతే డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్. Thank you so Thank you. much. Thank Thanks, you, GK. GK. Thank you, Ranga. Thank Thank you, you. Praveen. Bye-bye. Thanks, See you you. and Have a Praveen. nice day.